ఒక రాజకీయ పార్టీగా కానీ లేకపోతే ఒక నాయకుడిగా కానీ ఒక పౌరుడిగా కానీ కొంచెం బాధ్యతలు, కొంచెం చట్టానికి లోబడి పనిచేయడం, లేకపోతే మనకి రాజ్యాంగం నిర్దేశించిన హక్కులు ఎలా ఉంటాయో అలాగే బాధ్యతలు కూడా అలాగే ఉంటాయి. వాటిని బేరీజు వేసుకుంటూ పనిచేయడం, ప్రత్యేకించి ఒక నాయకుడి స్థానంలో ఉన్నప్పుడు లేదా ఒక పార్టీని నడుపుతున్నప్పుడు ఆ నాయకుడిగా ఉన్న వ్యక్తికి కానీ ఆ పార్టీకి కానీ సామాజిక బాధ్యతలు చాలా ఉంటాయి. పార్టీ అడుగు తప్పకూడదు, లైన్ తప్పకూడదు. ప్రత్యేకించి సమాజంలో అశాంతిని కొంచెం రేగెత్తిచ్చే పనులు అసలు చేయకూడదు. ఒకవేళ ఎక్కడైనా పార్టీలో, ఎందుకంటే ర్యాంక్ అండ్ ఫైల్ కింది స్థాయి కూడా ఉంటారు కాబట్టి ఎక్కడైనా అలాంటి ఆలోచనలు లేదా అలాంటి పోకడలు పొడచూపుతున్నాయి అనుకున్నప్పుడు నాయకుడు వాటిని వెంటనే అణిచివేయాలి. అణిచివేసి పార్టీని ఒక డెమోక్రటిక్ వేలోకి తీసుకురావాలి. ఇది ఏ రాజకీయ పార్టీ అయినా చేయాల్సిన పని. దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి తన పార్టీని ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ అడ్డాగా తయారు చేస్తున్నాడేమో అనిపిస్తుంది. భారత ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ ఎలా ఉండకూడదు అనే ఎగ్జాంపుల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తయారు చేస్తున్నాడు ఆయన. ఏ చిన్న అవకాశం దొరికినా దాన్ని అరాచకానికి ప్రేరేపించేలా, లేకపోతే తన పార్టీలో ఉన్న యువతనో లేకపోతే కొన్ని శక్తులను రెచ్చగొట్టే విధంగా ఆయన తయారు చేస్తున్నాడు. ఏ చిన్న అవకాశం దొరికినా. మొన్న చూసాం మనం, ఆయన ఏదో కార్యక్రమానికి వెళ్తే అక్కడ కొంతమంది పోస్టర్లు పట్టుకున్నారు, రప్ప రప్ప అని, ఇలా తొక్కేస్తాం నరికేస్తామని. అది ఆయనకి తెలియకుండా జరిగింది, తెలిసే జరిగింది. దాన్ని మళ్ళీ బాహాటంగా ప్రెస్ మీట్లో అయితే తప్పేంటి, సంతోషమేగా అని మాట్లాడాడు. అక్కడే ఆయన ప్రజల్లో చులకనైపోయాడు, ఇది కరెక్ట్ కాదు అని. మళ్ళీ ఆయన నీలి మీడియా, ఆయన కూలి మీడియా ఎందుకు ఈ రకమైన పోకడలకు పాల్పడుతున్నాయో అర్థం కాదు. కానీ గౌరవ హైకోర్టు న్యాయస్థానం వారు ఒక ఆర్డర్ ఇచ్చారు. అది ఏం ఆర్డరు? సుప్రీంకోర్టు ఏదైతే గతంలో కొన్ని కేసుల విషయంలో ఏ ఆదేశాలైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో, ఏ తీర్పులైతే ఇచ్చిందో, ఏ సూచనలు ఏ నిర్దేశకాలైతే సుప్రీంకోర్టు చెప్పిందో వాటిని మళ్ళొకసారి రీఇటరేట్ చేస్తూ వీటిని పాటించాలి. పర్టికులర్గా సోషల్ మీడియాలో భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించి వీటిని పాటించాలి. వీటిని పాటించకుండా ఇష్టారాజ్యంగా దర్యాప్తు అధికారులు కానీ లేకపోతే రిమాండ్ విషయంలో మ్యాజిస్ట్రేట్స్ కానీ, జ్యుడిషియరీలో ఉండే మ్యాజిస్ట్రేట్స్ కానీ ఆ నిబంధనలకు ఉల్లంఘించి చేయకూడదు, చాలా ఖచ్చితంగా ఈ విషయంలో పనిచేయాలని చెప్పి హైకోర్టు చెప్పింది. హైకోర్టు చెప్పినప్పుడు దాన్ని డెఫినెట్గా అన్ని వ్యవస్థలు దాన్ని గౌరవించాలి, దాన్ని పాటించాలి. ఎందుకంటే న్యాయస్థానం, న్యాయ వ్యవస్థ అనేది ఈ సమాజంలో ఇంతో అంతో కాస్త ధైర్యంగా బతుకుతున్నారు ప్రజలు అని అంటే న్యాయ వ్యవస్థ వల్లే. దాన్ని కూడా తన స్వార్థానికి వాడుకునే ప్రయత్నం చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా జగన్మోహన్ రెడ్డి లేదా వాళ్ళ నీలి మీడియా ద్వారా చాలా భయంకరమైన ఈ విషం చిమ్మే ప్రయత్నం చేశారు. అసలు కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది, కోర్టు కొన్ని సలహాలు ఇచ్చింది ఆ ఆర్డర్ ద్వారా. దాన్ని యథావిధిగా ఎవరైనా పాటించాల్సిందే. దాని అర్థం ఇప్పుడు చేస్తున్న వాళ్ళందరూ తప్పు చేస్తున్నారనో అదనో కాదు. అక్కడక్కడ అలాంటివి జరుగుతున్నవి, వాటిని అలా జరగకూడదు. ఖచ్చితంగా ఈ గైడ్లైన్స్ని పాటిస్తూ ఈ గైడ్లైన్స్లోనే నిబంధనల ప్రకారమే అమలు చేయాలి అని హైకోర్టు చాలా స్పష్టంగా నిర్దేశించింది. ఇక దాన్ని ఏదో పట్టుకుని పోలీసులు భయపడిపోతున్నారు, వణికిపోతున్నారని పోలీసు వ్యవస్థని భయపెట్టే విధంగా రాతలు రాయడం, ఇండైరెక్ట్గా ఆయన ఈ మధ్య కూడా సోషల్ మీడియా సైన్యం ప్రతి ఫోను ఒక గన్ అవ్వాలి మీకు అని చెప్పాడు కదా వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళకి.
ఇక మీరు చెలరేగిపోవచ్చు అని చెప్పే రకంగా హైకోర్టు అలా చెప్పలా. హైకోర్టు భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుతూ సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టే వాళ్ళ యొక్క స్వేచ్ఛను కూడా పరిగణలోకి తీసుకోవాలి అని వ్యవస్థలకు సూచించింది. అంత మాత్రాన నీ ఇష్టారాజ్యంగా నువ్వు ఏది పడితే అది పెట్టమని కాదు. కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది, తన సైన్యానికి చెలరేగిపోండి, మీరు రెచ్చిపోండి అన్న తరహాలో దాన్ని దాన్ని ఏమనాలో, ఇంటర్ప్రిటేషన్ అనాలో లేకపోతే తనకు అనుకూలంగా మార్చుకుందనాలో నాకు అర్థం కావట్లా. సో ఇక్కడ హైకోర్టు ఏం చెప్పింది అనేది ఒకసారి చూస్తే 5/7/2025 మొన్ననే హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, it has been brought to the notice of the High Court that most of the judicial magistrates are remanding the accused in cases pertaining to social media postings or comments without adhering to the principles laid down by Arnesh Kumar v versus State of Bihar case. Arnesh Kumar versus State of Bihar కేసులో ఏ ప్రిన్సిపల్స్ అయితే సుప్రీంకోర్టు అప్పుడు ఇచ్చిందో వాటిని పరిగణలోకి తీసుకోకుండా కొన్ని సందర్భాల్లో ఈ కేసెస్లో జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్స్ రిమాండ్కి ఇస్తున్నారు నిందితుల్ని అనేది ఒకటి. రెండవది, ఇన్ ఏ డెసిషన్ హెల్డ్ బిట్వీన్ ఇమ్రాన్ ప్రతాప్ గాంధీ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ March 28, 2025, అంటే ఈ సంవత్సరం March 28న ఇమ్రాన్ ప్రతాప్ గాంధీ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ లో ది హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా విత్ ఎయిమ్ టు ప్రివెంట్ మిస్యూజ్ ఆఫ్ క్రిమినల్ లా టు స్టిఫెల్ ఫ్రీ ఎక్స్ప్రెషన్, భావ ప్రకటన స్వేచ్ఛ, while quashing FIR held that the police before registering an FIR involving speech, writing or artistic expression where the offences carry 3 to 7 years of imprisonment must conduct a preliminary inquiry under section 173 subsection 3 of BNSS, that such inquiry shall be preceded by an approval from Deputy Superintendent of Police, that such inquiry must be concluded within 14 days. Therefore, all the judicial magistrates are hereby instructed to satisfy themselves before ordering remand, particularly in cases relating to social media postings or comments that the investigating officer compelled with the law laid down in Arnesh Kumar or Imran Pratap Gandhi cases, that the accused had committed repeated and multiple offences, that the accused, if not ordered to be remanded to judicial custody, may influence the witnesses or tamper evidence, that the police require custodial investigation. ఈ పోస్టింగ్స్ విషయంలో, సోషల్ మీడియాలో పోస్టింగ్స్ విషయంలో కానీ లేకపోతే ఇంకా ఇతరత్ర వాటికి వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేసే సందర్భంలో కానీ ఈ అర్నేష్ కుమార్ కేసు విషయంలో, ఇమ్రాన్ ప్రతాప్ గాంధీ కేసు విషయంలో సుప్రీంకోర్టు ఏవైతే ప్రిన్సిపల్స్ చెప్పిందో ఆ ప్రిన్సిపల్స్ దృష్టిలో పెట్టుకొని జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్స్ రిమాండ్కి ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఆ నిందితుడిని ముందు వాళ్ళు సాటిస్ఫై చేసుకోవాలి. జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్స్ ఆర్ హియర్ బై ఇన్స్ట్రక్టెడ్ టు సాటిస్ఫై దెమ్సెల్వ్స్. వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి, మనం రిమాండ్కి ఇవ్వచ్చా లేదా, ఈ ప్రిన్సిపల్స్ లోపల ఇవి వర్తిస్తుందా లేదా అనేది చూసుకోవాలి. ఆల్ ద జ్యుడిషియల్ మెజిస్ట్రేట్స్ షెల్ ఫాలో ద సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్స్ స్క్రిప్లెస్లీ అండ్ ఎనీ డీవియేషన్ ఇన్ దిస్ రిగార్డ్. ఒకవేళ ఇందులో ఏదైనా డీవియేషన్ కనుక ఉన్నట్లయితే విల్ బి వ్యూడ్ వెరీ సీరియస్గా పరిగణించబడుతుంది. The judicial magistrates who violate the circular would render themselves liable for contempt of the High Court besides facing departmental enquiry. ఇష్టారాజ్యంగా రిమాండ్కి ఇచ్చిన సుప్రీంకోర్టు ఏవైతే ఈ ఎబో సెడ్ కేసెస్ ఉన్నాయో, అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కానీ, ఇమ్రాన్ ప్రతాప్ గాంధీ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కానీ, ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశకాలు లేదా ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, మార్గదర్శకాలు, వాటికి లోబడి వాళ్ళని వాళ్ళు సాటిస్ఫై చేసుకుంటూ కనుక ఇవ్వకుండా వైలేట్ చేసినట్లయితే సివియర్ యాక్షన్స్ ఉంటాయి, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్ ఉంటాయని హైకోర్టు కూడా చాలా బ్రహ్మాండమైన సర్క్యులర్ ఇది. ఇక్కడ ఏ డిపార్ట్మెంట్ అయినా వాళ్ళ డిపార్ట్మెంట్ని
ప్రొటెక్ట్ చేసుకోవడానికో లేకపోతే వాళ్ళు కాపాడుకుంటూ మిగతా వాళ్ళ మీద నెట్టేయడానికో ట్రై చేస్తాయి. కానీ ఇక్కడ హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాలా క్లియర్గా వాళ్ళ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్స్కి సర్క్యులర్ ఇస్తూ దానికి బయటికి విడుదల చేశారు. అంటే ఏంటి, పౌరుల ప్రజల యొక్క హక్కులను కాపాడడం ఈ సర్క్యులర్ యొక్క ఉద్దేశం. అలాగని మేము చెలరేగిపోతాం లేకపోతే మా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే అది కాదు. దానికి కూడా చట్టాలు ఉన్నాయి, దానికి కూడా ఇది ఉన్నాయి. దీన్ని రెడ్ బుక్కు రెడ్ అలర్ట్ అర్థం కాల. వాళ్ళ సాక్షి నీలి మీడియాలో రెడ్ బుక్కు రెడ్ అలర్ట్ అని ఈ సర్క్యులర్ని ఉదాహరణగా వాడుకుంటూ పెట్టుకున్నారు. అసలు రెడ్ బుక్ అని చెప్పారు కానీ రెడ్ బుక్ అమలు కావడం లేదు. మమ్మల్ని వేధించిన వాళ్ళు, మమ్మల్ని అరాచకాలకు గురి చేసిన వాళ్ళు హాయిగా తిరుగుతున్నారు అని చెప్పి రోజు లోకేష్ని, చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని వాళ్ళు తిట్టిపోస్తున్నారు. అలాంటిది రెడ్ బుక్ రెడ్ అలర్ట్ అని చెప్పి ఇవాళ హెడ్డింగ్ పెట్టి ఏదో రెడ్ బుక్ను దృష్టిలో పెట్టుకుని హైకోర్టు ఆర్డర్ ఇచ్చినట్టుగా దాన్ని ఒక మిస్ఇంటర్ప్రిట్ చేయడం అనేది మరిది కోర్టు ఆర్డర్స్ని వీళ్ళు ఎలా దీన్ని మార్చేస్తున్నారు, ఎలా వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటున్నారు అనేది ఒక పాయింట్. అయితే నేను ఇందాక చెప్పినట్టుగా ప్రతి సందర్భాన్ని ప్రతి అవకాశాన్ని తమ వాళ్ళని రెచ్చగొట్టడానికి లేకపోతే తన పార్టీని ఆ అవకాశాన్ని వినియోగించుకొని అరాచకాలను ప్రేరేపించడానికి లేకపోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి ఇటువంటి వాటికి ఉపయోగించుకునే వైసీపీ కానీ లేకపోతే ఆ పార్టీ నాయకుడిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి కానీ ఇది ఎందుకు చేస్తున్నాడు, ఇందులో ఉన్న లెటర్ అండ్ స్పిరిట్ ఏంటి, ఇది కోర్టు ఎందుకు ఈ ఆర్డర్ ఇచ్చింది, దాన్ని వీళ్ళు ఎలా ఉపయోగించుకుంటున్నారు అనేది చర్చించాల్సిన హైకోర్టు కొద్ది రోజుల క్రితం ఇచ్చిన ఈ సర్క్యులర్కి సంబంధించి దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాగా ఉపయోగించుకుంటోంది, ఆ సర్క్యులర్ యొక్క ఉద్దేశం పౌరుల హక్కులను కాపాడడం అయినప్పుడు దాన్ని ఇంకో రకంగా ఎందుకు జరుగుతోంది అనేది మనం చర్చించబోతున్నాం. ఈ చర్చలో మనతో హైకోర్టు అడ్వకేట్ బాలా గారు ఉన్నారు, అలాగే మరొక హైకోర్టు అడ్వకేట్ ఉమేష్ చంద్ర గారు ఉన్నారు, అండ్ అడ్వకేట్ తెలుగుదేశం పార్టీ నాయకుడు విద్యాసాగర్ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా బాలా గారు నమస్తే. మీకు ప్యానల్ ఉన్న మిత్రులందరికీ బాలా గారు నమస్తే. మా ఫెటర్నిటీ అంతా ఒకటే సైడ్ ఉంది ఏమండి, మా ఫెటర్నిటీ అంతా ఈ రోజు ఒకటే చోటు ఉంది అంటున్నాను. అంటే లీగల్ అఫైర్ కదా, అందువల్ల అడ్వకేట్ మీరుంటే బాగుంటుందండి. ఎందుకంటే ఎవరు పడితే ఆడు ఉంటే మళ్ళీ అది ఎటో పోతుంది. రైట్, ఇక్కడ ఈ ఇష్యూ ఏంటంటే నేను అది చదివి వినిపించాను కూడా, ఆర్డర్ చదివి వినిపించాను. మీకు మీ నోటీస్ లో ఉంటుందిలే, మీకు ముందు మీకు సర్క్యులేట్ అవుతుంది కదా. ఈ సర్క్యులేషన్స్ కంటే ముందు ఇంకొక విషయం కూడా నేను చెప్పాలి సార్. మన ఉమేష్ కూడా ఇక్కడే ఉన్నాడు. ఉమేష్ ఒక పిల్లు వేశారండి. ఆ పిల్లులో ఇంకా యాడ్ అవ్వలేదు. యాడ్ అవ్వలేదా? ఓకే. బిఆర్ నాయుడు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఒక పిఏఎల్ ఉంది. ఆ పిఏఎల్లో కూడా కోర్టు చాలా కేటగారికల్ గా మీరు చెప్పిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ గైడ్ లైన్స్ అనేది ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది అనేది కూడా నేను మీకు ప్రజలకు కూడా చెప్పే ఎక్స్ప్లెనేషన్ చేస్తానండి. బేసికల్ గా పోలీస్ వాళ్ళు తప్పులు చేస్తుంటారు, ఎందుకంటే వాళ్ళకి వర్క్ ప్రెజర్ ఉంటుంది, రకరకాల ప్రెజర్స్ వల్ల సమ్ టైమ్స్ క్లరికల్ ఎర్రర్స్ కానీ లేకపోతే హ్యూమన్ ఎర్రర్స్ కానీ జరిగే సందర్భాలలో జ్యుడిషియల్ కి పవర్ ఇచ్చారు. ఏదర్ మీరు అరెస్ట్ ని యాక్సెప్ట్ చేస్తారా, రిజెక్ట్ చేస్తారా, లేకపోతే నిజంగా నీడ్ ఉందా ఈ యొక్క అక్యూజ్డ్ ఎవిడెన్స్ ని కానీ విట్నెస్ లను కానీ లేకపోతే కంప్లీట్ గా ఇన్వెస్టిగేషన్ ని డైల్యూట్ చేసే విధంగా ఏమైనా పాల్పడతారా ఏంటి, ఇవన్నీ డిస్క్రిషనరీ పవర్ ఎవరికి ఇచ్చిందంటే మెజిస్ట్రేట్ కి ఇచ్చింది. ఈ మధ్య కాలంలో సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ మనం చూసుకుంటే సుప్రీం కోర్టులో కూడా ఈ చర్చలు ఎందుకు వచ్చాయంటే జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ దగ్గర నాన్ అప్లికేషన్ ఆఫ్ మైండ్ అనేది మేము రెగ్యులర్ గా యూజ్ చేస్తుంటారు. ఈ నాన్ అప్లికేషన్ ఆఫ్ మైండ్ ఎప్పుడైతే వాళ్ళు అప్లై చేయకుండా ఇలాంటి సోషల్ మీడియా కేసెస్ కి కానీ లేకపోతే లెస్ దాన్ 7 years ఉన్న అర్నేష్ కుమార్ జడ్జ్మెంట్స్ లో ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చారో వాటి గురించి కానీ ఫాలో అవ్వకుండా ఒక ఇండిపెండెంట్ గా ఇండివిజువల్ పర్సన్ ని ఇమీడియట్ గా రిమాండ్ కి పంపించడం వల్ల ఏమవుతుందంటే సార్, మనకు కాన్స్టిట్యూషన్ లో ప్రొవైడ్ చేసిన ఆర్టికల్ 14, 19, 21 ఇవి ఎఫెక్ట్ అవుతుంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి మీరు సాటిస్ఫై అయిన తర్వాత చెయ్యండి అని చెప్పేసి. ఒకవేళ అలా చేయలేదనుకోండి డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ కూడా మేము తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు ఇచ్చారంటే జడ్జెస్ కి కూడా హ్యూజ్ వర్క్ ఉంటుంది ఎవ్రీడే.
మనం ప్రాక్టికల్ గా చూస్తుంటాం. పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేస్తారు, తీసుకొస్తారు, జస్ట్ ముందర నిల్చోబెడతారు, వాళ్ళు అయిపోయిందా రిమాండ్ టకటగా చేసిస్తారు. అలా చేయకుండా కొన్ని కొన్ని అఫెన్సెస్ లో, అంటే లైక్ సోషల్ మీడియా అఫెన్సెస్ కావచ్చు, లేకపోతే ఈ పోస్టింగ్స్ కి సంబంధించిన కావచ్చు, వీటిలలో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎందుకు వీళ్ళు ఇలా తీసుకొచ్చారు అంటే, నెంబర్ ఆఫ్ టైమ్స్ అఫెన్స్ చేసి ఉంటే వాళ్ళని రిమాండ్ కి పంపించే అవకాశం అంటే అప్పుడు మైండ్ అప్లై చేయాలి. అలా కాకుండా సింగిల్ టైం లేకపోతే 2 times 3 times ఇలాంటివి ఆ డెలిగేటివ్ కామెంట్స్ పెద్ద అఫెన్సెస్ గా లేనప్పుడు, మనం ఇప్పుడు చూసాం ఎందుకు ఈ సర్కులర్ తీసుకొచ్చారంటే, సుప్రీం కోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది రీసెంట్ గానే, ఆ ఇమ్రాన్ కి సంబంధించిన జడ్జ్మెంట్. ఆ జడ్జ్మెంట్ లో కొన్ని కేటగారికల్ గా వాళ్ళ కామెంట్స్ ఇచ్చింది. అంటే జస్టిస్ ప్రివేల్ అవ్వకుండా ఉన్నప్పుడు ఫైట్ చేసే అవకాశాలు ఉంటాయి, దాన్ని కూడా మనం డెలిగేటివ్ కింద తీసుకోవద్దు. అలాంటి కామెంట్స్ చేసినప్పుడు రిమాండ్ కి ఒకవేళ తీసుకొని వస్తే జడ్జెస్ ఎక్కడైనా, మనము అంటే లైక్ మ్యాజిస్ట్రేట్స్ మైండ్ అప్లై చేసి వాళ్ళ యొక్క రైట్స్ ఎక్కడ వైలేట్ అవుతుందా లేదా అని చెక్ చేసుకొని వాళ్ళని రిమాండ్ చేయండి అనే ఒక సర్కులర్ గైడ్ లైన్స్ అండి. అంతేగాని ఇదేదో పోలీస్ వాళ్ళకి ఒక చంపపెట్టలానో లేకపోతే పోలీస్ వాళ్ళకి ఇంకొకలానో అయితే కాదు. బట్ కానీ పోలీస్ వాళ్ళు చేసే తప్పుల మీద జ్యుడిషియల్ వాళ్ళ రివ్యూ చేసి యాక్సెప్ట్ చేయండి అనే ఒక గైడ్ లైన్స్ ఇది. ఎస్, డెఫినెట్ గా సూపర్విజన్ ఉంటుందండి, లేకుండా ఎట్లుంటుంది? నాట్ ఓన్లీ జ్యుడిషియరీ, ఎందులోనే ఉంటుంది, జ్యుడిషియరీలో ఎక్కువ ఉంటుంది. ఎందుకు అని అంటే సమాజంలో జరిగే దేన్నైనా కాపాడే శక్తి న్యాయ వ్యవస్థకే ఉంది కదా, దేశంలో కానీ రాష్ట్రంలో. ఇప్పుడు అమరావతి విషయంలో కోర్టు లేకపోతే పరిస్థితి ఏంటి? న్యాయ వ్యవస్థ ఉండబట్టి అమరావతి ఆ రకంగా ఇవాళ బతికుంది, లేకపోతే ఎప్పుడో చంపేసేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే మిగతా విషయాల్లో కూడా ఎంతో మంది మీద కేసులు పెట్టి 5 ఏళ్ళు నానా బీభత్సం చేశారు. ఆ రోజుల్లో కోర్టులు ఉన్నాయి కాబట్టి కొంతవరకు చాలా మంది సేవ్ అయ్యారు. అక్కడ దాకా ఎందుకండి, చివరికి జడ్జెస్నే కరోనా గదిలో పెట్టి వీళ్ళని గదిలో పెట్టాలని మాట్లాడిన వాళ్ళు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళు ఉన్నారు. అయినా కూడా జడ్జెస్ చాలా రెస్ట్రైన్ గా ఉన్నారు, ఎక్కడ కూడా వాళ్ళు పేషెన్స్ లూజ్ అవ్వకుండా. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ జ్యుడిషియరీ. అలాంటి జ్యుడిషియరీ 1-2 సార్లు తన డిపార్ట్మెంట్స్ కి, పర్టికులర్ గా మ్యాజిస్ట్రేట్స్ డిపార్ట్మెంట్స్ కాదు, సబార్డినేట్స్, సబార్డినేట్స్ అనుకోండి, జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్స్ అనుకోండి, వీళ్ళకి ఎప్పటికప్పుడు పై కోర్టులు అంటే హైకోర్టు కానీ సుప్రీం కోర్టు కానీ కొన్ని అలర్ట్స్ ఇస్తూ ఉంటారు, లేకపోతే గైడ్ లైన్స్ ఇస్తూ ఉంటారు, ప్రిన్సిపల్స్ ఇస్తూ ఉంటారు. వాటిని రిపీటెడ్ గా రీట్రేట్ చేస్తూ ఉంటాయి, మీరు వీటిని చూసుకోవాలి అని. రైట్ సాగర్ గారు, ఇప్పుడు హైకోర్ట్ ఆఫ్ హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన సర్క్యులర్ నంబర్ 8/2025 నేను చదివి వినిపించాను, మీ దగ్గర కూడా ఉండేవారు, మీరు అందరు అడ్వకేట్స్ కాబట్టి ఫాలో అవుతారు కదా. దీని యొక్క స్పిరిట్ ఏంటి? లెటర్ అండ్ స్పిరిట్ ఉంటుంది కదా ఈ సర్క్యులర్ లో ఉండే ఒక సెంట్రల్ ఇది ఏంటది, ఏమనుకోవాలి? వికే గారు, మీకు అట్లాగే మిత్రులందరికీ కూడా నమస్కారం. నమస్తే అండి. అయితే ఇక్కడ ఈ సర్క్యులర్ ఏదైతే ఉందో, ఏదైతే జడ్జిమెంట్ ని కోట్ చేశారో, అర్నేష్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ ఏదైతే ఉందో, ఆ కేసు వచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే, ఒక కేసులో 498A అండ్ డిపి డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ మీద పెట్టుకుంటూ వచ్చిన కేసులో జడ్జిమెంట్ లో దీని అరెస్ట్ కు సంబంధించినటువంటి కొన్ని ఇష్యూస్ మెన్షన్ చేశారు జడ్జిమెంట్ లో. సో సేమ్ ఆ జడ్జిమెంట్ ని కింద లోయర్ సబార్డినేటర్స్ కి ఎవరైతే ఉంటారో, మేజిస్ట్రేట్ కోర్టులో ఎవరు ఉంటారో, అరెస్ట్ ను తీసుకునే అర్హత ఉన్నటువంటి కోర్ట్స్ అన్నిటికీ కూడా ఈ రోజు ఈ మధ్యలో మొన్న ఇప్పుడు హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక సర్క్యులర్ ఇష్యూ చేసి ఆ జడ్జిమెంట్ ను కోట్ చేసింది. దీని ప్రకారం మీరు ఫాలో అవ్వకపోతే మీ మీద డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తాం, మీరు సరిగా చూడాలి అన్నట్టు చెప్పింది. బట్ అది ఆల్రెడీ ఇండియా కంట్రీ మొత్తం ఆ యొక్క జడ్జిమెంట్ ఫాలో అవుతున్నారు, ఫాలో అవ్వాలని నేను కోరుకుంటాను కూడా, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే నేరస్తులుగా భావించబడినటువంటి వాళ్ళకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి, వాళ్ళకు కూడా కొన్ని అవకాశం ఉంటది. కాబట్టి మన రాజ్యాంగ మౌలిక సూత్రాల ప్రకారం ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సిందే. కోర్టు ఏం భావించిందంటే 7 సంవత్సరాల లోపల వాళ్ళకు అంత సీరియస్ క్రైమ్ కాదు, సీరియస్ అఫెన్స్ కాదు, వాళ్ళ జైల్లో పెట్టాల్సిన అవసరం లేదన్నది ఒక గుడ్ ఇంటెన్షన్ తోటి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కోర్ట్ చేసి సర్క్యులర్ ఇష్యూ చేసింది. బట్ నేనేమంటానంటే, ఎస్ ఇట్ ఈస్ కరెక్ట్, అట్ వాట్ ఎక్స్టెంట్ అనేది పాయింట్ ఇక్కడ. ఈ మధ్యనే ఒక వారం క్రితము ఒక జడ్జి గారు, హైకోర్టు జడ్జి గారు, నేను ట్రోల్ కి గురవుతున్నాను. ఆ టాపిక్ వద్దు. నో ప్లీజ్, సార్, ఇట్ మీన్ ప్లీజ్ లీవ్ ఇట్. యా,
అదొద్దు. నా ఇంటెన్షన్ అసలు దాంట్లో వద్దు, అది అయిపోయింది, ఆ రోజు అయిపోయింది, అది వద్దు. అయిపోయింది. నేను నా ఇంటెన్షన్ వద్దు అని చెప్తున్నా కదా. ఓకే, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంతకు ముందు మీరు కోట్ చేసినట్టు కరోనా ఉన్నటువంటి గదిలో జడ్జిలను పెట్టాలని కోట్ చేసినప్పుడు ఇదే హైకోర్టు మిలిటరీ ఇంటెలిజెన్స్ తోటి ఎంక్వైరీ ఎఫ్ఐఆర్ చేపించి నడుస్తోంది. ఇప్పుడు నడుస్తోంది, అది ఎంక్వైరీ నడుస్తోంది. అది దాని మీద సారీ సిబిఐ మిలిటరీ ఇంటెలిజెన్స్ అనేది ఫోన్ ట్యాపింగ్ మీద చేసింది. అది సిబిఐకి ఇచ్చింది ఆ కేసుని. ఎందుకంటే ట్రోలుకు గురైనటువంటి వాళ్ళు ఎవరైనా సమానమే, అది వ్యక్తిత్వ హననం చేయొద్దు, ఆర్గనైజ్డ్ గా ఉండద్దు అనేది కోర్టు ఇంటెన్షన్ తోటి సిబిఐకి ఇచ్చి సిబిఐ ఎంక్వైరీ కాల్ఫర్ చేసింది. ఇప్పుడు మనం ఈ కేసు పర్టికులర్ గా హైకోర్టు ఇచ్చినటువంటి సర్క్యులర్ విషయానికి వస్తే, ఇక్కడ ఇందాక మిత్రుడు బాలా చెప్పినట్టు పోలీసులది ఇన్వెస్టిగేషన్ లోపమై ఉండొచ్చు, కేసు అర్థం చేసుకోలేకపోవడం ఉండొచ్చు, ఫర్దర్ కోర్స్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ లో ఎందుకు అవసరమా ఇదంతా అన్న నెగ్లిజెన్సీలో ఏం చేస్తారంటే సెక్షన్లు పెట్టడంలో, అంటే బిలో 7 years ఇంప్రెస్మెంట్ ఉన్నటువంటి సెక్షన్లు ఈ సోషల్ మీడియాలో అబ్యూజింగ్ కి సంబంధించి ఆర్గనైజ్డ్ అబ్యూజింగ్ 7 years రాదు, మాడస్టీకి సంబంధించింది. ఇలాంటి అన్రెస్ట్, సొసైటీలో అన్రెస్ట్ క్రియేట్ చేసేటటువంటి కొన్ని పోస్టులు కొన్ని ఉంటాయి. ఈ మధ్య మీరు చూసే ఉంటారు, సుప్రీంకోర్టులో ఒక షోకి సంబంధించి ఒక కమిడియన్ ని ఏదో సంబడి గుజరాతీ రాజస్థాన్ సంబంధించి అతని పాస్పోర్ట్ సీజ్ చేసి సుప్రీంకోర్టు చాలా సీరియస్ కామెంట్ చేసింది. సోషల్ మీడియాలో ఇష్ట ప్రకారం మాట్లాడడానికి ఉందామా అని చెప్పేసి పాస్పోర్ట్ సీజ్ చేసి అండర్టేకింగ్ తీసుకున్నారు. సంబడి ఎక్కడో. సో ఏంటంటే సమ్ లిమిట్, అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అట్ వాట్ ఎక్స్టెంట్. ప్రతిదానికి మన చట్టంలో ప్రతిదానికి పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితికి లోబడి ఉన్నంత వరకు మనకు ఎటువంటి అభ్యంతరం లేదు. చేస్తున్నారు అసలు మీరు కోర్టు ఆదేశాలను చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. ఇలాంటి తీరును ఏంటది పోలీసులపై ఏదో వాయిస్ వస్తుంది. బాలా గారు ఏదో వీడియో ఆన్ చేసినట్టున్నారు. అది వీడియో ఆన్ అయింది. ఓకే రైట్, అది మొబైల్ లో టచ్ అయింది, సారీ. అయితే ఆ కేసులో సుప్రీంకోర్టు పాస్పోర్ట్ సీజ్ చేయించింది, తర్వాత కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. అంటే మీరు ఇష్ట ప్రకారము అంటే మిస్ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటున్నారు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఇంకొకరి మనోభావాలను ఏ రకంగా అంటే ఆ రకంగా చేసే రైట్ ఎవరికి ఉండదు, ఇది క్రిమినల్ కాన్స్పిరసీ అన్నట్టు సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. ఇక్కడ అటు వాట్ ఎక్స్టెంట్ నేననేది, కోర్టు అనేది పౌరుల యొక్క ప్రాథమిక హక్కుల్ని కాపాడడానికే ఉంటది. ఈ సర్క్యులర్ ఇష్యూ చేయటంలో ఇంటెన్షన్ వేరు, కోర్టుది గుడ్ ఇంటెన్షన్ తో ఇష్యూ చేసినటువంటి సర్క్యులర్ అది. బట్ ఇక్కడ ఏంటంటే ఒక క్రైమ్ ని మీరు రిజిస్టర్ చేసేటప్పుడు అది ఎవరైనా అవ్వచ్చండి, ఇక్కడ పార్టీలకు సంబంధం లేకుండా మాట్లాడదాం, ఎవరైనా అవ్వచ్చు. ఆ క్రైమ్ ని మాలిఫైడ్ ఇంటెన్షన్స్ అంతా, లేకపోతే బ్యాక్గ్రౌండ్ లో ఎవరైనా ఉండి చేస్తున్నారా, ఆర్గనైజ్డా, దానివల్ల సొసైటీలో అన్రెస్ట్ వస్తుందా, ఆడవాళ్ళకైతేనేమో లేదా చిన్నపిల్లలకైతేనేమో వాళ్ళ ఇలాంటి ఫోక్సో కొన్ని విషయం మనం చూసే ఉంటాం. ఫోక్సో యాక్ట్లు కొన్ని సందర్భాల్లో ఈవెన్ ఫోక్సో యాక్ట్ పెట్టినటువంటి సందర్భాలు కూడా వస్తాయి చిన్నపిల్లలు అయినప్పుడు. సో వాటికి సంబంధించిన అంటే ప్రధానికి ఒక లిమిట్ పారామీటర్ ఉంటది. ఆ పారామీటర్ దాటినప్పుడు ఖచ్చితంగా 100% ఈ పోలీస్ వాళ్ళు అది ఏ దీంట్లోకి వస్తుంది అసలు, అంటే మన ఏమి క్రైమ్ ను మనం ఏం సెక్షన్ ని మనము ఎఫ్ఐఆర్ లో పెడుతున్నాం, ఆ సెక్షన్ ఆ క్రైమ్ కు అట్రాక్ట్ అవుతుందా లేదా, అట్రాక్ట్ అవడానికి కావాల్సినటువంటి డైరెక్ట్ ఎవిడెన్స్, ఇండైరెక్ట్ ఎవిడెన్స్, సర్కమ్స్టెన్స్ ఎవిడెన్స్, ఫిజికల్ ఎవిడెన్స్, డిజిటల్ ఎవిడెన్స్, ఇవన్నీ కూడా మనం సెక్యూర్ చేసి మీరు ఎఫ్ఐఆర్ చేసి ప్రొడ్యూస్ చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు ఆ క్రైమ్ లో ఆ సెక్షన్స్ కిందకి వచ్చినప్పుడు మేజిస్ట్రేట్ ఆనర్ చేస్తాడు. మనం సింపుల్ గా ఏదో మాట్లాడేశారు మనం సెక్షన్ పెట్టామన్నప్పుడు చట్టం ఎట్లా ఒప్పుకుంటుంది? చట్టానికి కావాల్సింది పేపర్ వర్క్, అంతే తప్ప మీరు చెప్పే మాటలంతా నోటి మాటలు కోర్టు హాల్లో గాల్లో కలిసిపోతాయి. అంతే తప్ప మనం ఏదో ఊహాజనితంగా మాట్లాడుకొని మనం ఎఫ్ఐఆర్ బయట నా వర్క్ అయిపోయింది, నేను మేజిస్ట్రేట్ కి సబ్మిట్ చేశాను, మేజిస్ట్రేట్ రిమాండ్ రిజెక్ట్ చేశాడు అని చెప్పుకోవటం కాదు కదా. అసలు ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇప్పుడు మీరు చూడండి, కావాలంటే సిబిఐకి ఇచ్చినటువంటి హైకోర్టు సిబిఐకి ఇచ్చినటువంటి కేసులో గానీ, లేకపోతే వేరే
వేరే పొలిటికల్ పార్టీస్ చేసేటటువంటి సైద్ధాంతికమైనటువంటి అంటే వ్యక్తిగతమైన దాడి, నేను పార్టీల గురించి పోను కానీ వ్యక్తిగతమైనటువంటి దాడి, వ్యక్తిత్వ హననం చేసేటటువంటి దాడి, సొసైటీలో అన్రెస్ట్ క్రియేట్ చేయడంలో వచ్చే దాడి ఏదైతే ఉందో సార్ ఇక్కడ రెండు ఇవి కనపడుతున్నాయి మనకి. హైకోర్టు, ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన దాంట్లో రెండు క్లియర్ గా కనపడుతున్నాయి. ఒకటి ఏంటి అంటే వాళ్ళ హక్కుల్ని హరించే విధంగా ఏదో ఒక కంప్లైంట్ రాగానే లేదా ఒక పోస్ట్ పెట్టగానే వెంటనే ఏదో సెక్షన్ల కింద కేసు పెట్టేసి కోర్టుకు తీసుకెళ్ళడం, దర్యాప్తు పోలీసులు అక్కడ. ఒక్క నిమిషం బాలాగారు, ఒక్క నిమిషం. మ్యాజిస్ట్రేట్ గారేమో దాన్ని వెంటనే రిమాండ్కి ఇచ్చేయడం. ఏది ఇప్పుడు చెప్పిన ఈ రెండు కేసులు, అర్నేష్ కుమార్ కేసులో కానీ ఇమ్రాన్ ప్రతాప్ గాంధీ కేసులో కానీ హానరబుల్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ప్రిన్సిపల్స్ని పరిగణలోకి తీసుకోకుండా లేకపోతే ఆ లైన్స్ దాటి వెంటనే రిమాండ్ ఇచ్చేయడం. అక్కడ క్లియర్గా చెప్తోంది హైకోర్టు ఈ సర్క్యులర్లో. వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి ముందు, నేను రిమాండ్కి ఇస్తున్నాను, ఇది ఒక్క నిమిషం సాగర్ ప్లీజ్, ఇది కరెక్టా కాదా అనేది వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి, అవుతున్నారా లేదా అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది అనేది ఒకటి చెప్తున్నారు. రెండో విషయం, ఇందులో ఆర్గనైజ్డ్గా మీరు అన్నదే ఆర్గనైజ్డ్గా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ లేకపోతే ఒక సెక్షన్ వీళ్ళు పనిగట్టుకొని ఒక సెక్షన్గా ఏర్పడి ఇంకొక టార్గెటెడ్ గ్రూప్ ఆఫ్ పీపుల్నో లేకపోతే ఒక టార్గెటెడ్ పార్టీనో లేకపోతే ఒక టార్గెటెడ్ ఇండివిజువల్నో ఎవరినైనా కావచ్చు పదే పదే చేయడాన్ని ఇది ఎలా చూస్తుంది చట్టం? ముందు చట్టం కదా చూడాలి, తర్వాత కోర్టుకి వెళ్తే అప్పుడు జ్యుడిషియరీ దాని మీద ఎలా రియాక్ట్ అవ్వాలనేది జ్యుడిషియరీ ఫైనల్ డెసిషన్ జ్యుడిషియరీ తీసుకుంటుంది. కానీ ఈ ఆర్గనైజ్డ్గా చేసే క్రైమ్ని ఎలా తీసుకుంటారు అనేది ఇంకొక ఇది. ఇందులో ఈ ఆర్డర్లో ఇంకో మాట కూడా అన్నారు ఆనరబుల్ హైకోర్టు వారు, ఏమని, హ్యాబిచువల్ అఫెండర్స్ అయితే రిపీటెడ్గా కనుక చేస్తున్నట్లయితే వాళ్ళ విషయంలో ఎలా తీసుకోవాలనే పాయింట్ కూడా వచ్చింది. సో ఈ అన్ని అంశాలు ఉన్నప్పుడు పోలీసులు ఎక్కడైనా హడావుడిగా పెట్టేస్తున్నారు ఆ సెక్షన్స్ కేసులు, అందుకే కోర్టులు ఇలా రియాక్ట్ అవుతున్నాయా? పైగా అది ఇప్పుడే జరిగిందా, ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి హయాంలో కానీ అంతకు ముందు కానీ లేదా దేశవ్యాప్తంగా కానీ ఇలాంటివి జరుగుతున్నాయా అని మనతో మరో హైకోర్టు అడ్వకేట్ ఉమేష్ చంద్ర గారు కూడా జాయిన్ అయ్యారు, వారితో కూడా మాట్లాడదాం. ఉమేష్ గారు నమస్తే. నమస్తే వెంకటకృష్ణ గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఉమేష్ గారు, హైకోర్టు ఇచ్చిన ఈ సర్క్యులర్ మీద ఇనిషియల్ గా మీ అనాలిసిస్ ఏంటి? అఫ్ కోర్స్ ఇది డెఫినెట్ గా పౌరుల హక్కులను కాపాడే సర్క్యులర్ అనేది ఈ సెంట్రల్ ఐడియా. దాన్ని కొంతమంది తెలియకనో కొంతమంది తెలుసో రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏది లీగల్ పరిజ్ఞానం తక్కువ ఉన్న వాళ్ళు లేదా ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా, పరిజ్ఞానం ఎక్కువైనా అదొక సమస్య. సో దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్ యూ, దీన్ని అనలైజ్ చేస్తారా? పైగా ఇందాక బాలా గారు మాట్లాడుతూ మీరు వేసిన స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ బిఆర్ నాయుడు దాంట్లో మీరు వేసిన పిల్ కూడా కోట్ చేశారు. సో ఇవన్నీ కలిపి మీ అనాలిసిస్ ఏంటి? వెంకటేశ్వర గారు, ముందుగా ప్యానల్ లో ఉన్న వాళ్ళందరికీ అలాగే మీకు కూడా థ్యాంక్ యూ అండి. గుడ్ ఈవినింగ్. సారీ డిలే అయింది, వర్షం అది పడదు. వెంకటకృష్ణ గారు, చాలా మంచి పరిణామం అండి. ఎందుకంటారంటే మంచి పరిణామం, అదే విధంగా దీని టూ సైడ్స్ ఆఫ్ ది కాయిన్, ఇందాక మీరు చెప్పినట్టు రెండు సైడ్స్ చూడాల్సిన పరిస్థితి ఉన్నది. కరెక్ట్. ఇప్పుడు సోషల్ మీడియా అనే దానిలో ఇష్టానుసారంగా మాట్లాడేవారు ఎక్కువైపోతూ ఉన్నారు. నేను ఇన్స్టెన్సెస్ ఏం కోట్ చేయదలుచుకోవట్లేదు, ఈ మధ్య చూసాం. సో ఈ విధంగా ఇష్టానుసారంగా మాట్లాడేవారి పరిస్థితి ఎలా ఉండాలి? లేదు, చిన్న చిన్న పోస్టులు పెట్టిన తర్వాత వాటి మీద అరెస్టులు చేస్తుంటే పోలీసు వారు వాళ్ళు ఎలా ఉండాలి అంటే స్ట్రైకింగ్ ఏ బ్యాలెన్స్ అంటామండి మన ఇంగ్లీష్ టర్మ్స్ లో. అంటే రెండింటినీ సమపాలుగా చూస్తూ ఈ రోజు కోర్టు ఒక సర్క్యులర్ ఇష్యూ చేసిందని నేను భావిస్తానండి. ఎందుకంటే వెంకటకృష్ణ గారు, ఇందాక మీరు చెప్పింది బిఆర్ నాయుడు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే కేసులో నేను అపేర్ అయ్యి అప్పుడు కూడా వాదన ఇదే చెప్పడం జరిగింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదో చిన్న చిన్న పోస్టులు పెడుతున్నారని లేదా రంగనాయకమ్మ గారి దగ్గర నుంచి మనం చాలా మంది కేసులు చూస్తున్నాం. సో వారందరినీ తీసుకువెళ్ళటం, పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పడం, సిఐడి అని ఒక స్పెషల్ ఒక ఇన్వెస్టిగేటివ్ వింగ్ ని దానికి అలాట్ చేయడం, ఇంట్రెస్ట్ చేయడం, రెస్పాన్సిబిలిటీని సో ఇష్టానుసారంగా జరిగింది. సో దీన్ని మళ్ళీ విధంగా కొంతమంది టీవీ ఛానల్స్ ఇంక్లూడింగ్ మిమ్మల్ని కూడా తిప్పడం జరిగింది. ఆ విషయం మనందరికీ తెలిసిన విషయమే. సో దీన్ని ఎలాగన్నా అరికట్టాలి, అరెస్టులు ఇష్టానుసారంగా చేయకూడదు, అరెస్టు చేస్తున్నాం అన్న ఉద్దేశంలో వాళ్ళని ఇబ్బందులకు గురి చేయకూడదని హైకోర్టు ముందు ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడం, సబ్సిక్వెంట్ గా దానిలో ఒక ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది. సో అర్నేష్ కుమార్ గైడ్ లైన్స్ ని ఇంప్లిమెంట్ చేయమని చెబుతూ
మ్యాజిస్ట్రేట్లు ఎవరైతే అది చూడకుండా అంటే లర్నర్డ్ మ్యాజిస్ట్రేట్స్ ఎవరైతే పెట్టిన సెక్షన్లు ఏవైతే ఉన్నాయో వాటి అప్లికబిలిటీ చూడకుండా కేసుకి రిమాండ్ చేయడం కరెక్ట్ కాదని హానరబుల్ హైకోర్టు వారు డివిజన్ బెంచ్ వారు అప్పుడు అభిప్రాయపడుతూ ఒక ఆర్డర్ డిక్టేట్ చేయడం జరిగింది. దానిలో మ్యాజిస్ట్రేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము ఇన్ కేస్ పర్హాప్స్ రిమాండ్ చేస్తే మాత్రం అని చెప్పడం జరిగింది. ఇక్కడ దీన్ని రెండు విధాలుగా చూడాలి వెంకటకృష్ణ గారు. మీరు చాలా క్లియర్ గా ఇంతకుముందు అనలైజ్ చేశారు, నేను వింటూనే ఉన్నాను మన షోని. సో ఎలా అనలైజ్ చేశారంటే మరి ఇష్టానుసారంగా పెట్టే వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇష్టానుసారంగా పెట్టకుండా పోలీసు వారు ఎక్సెసివ్ గా యాక్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అది అతి అవుతుంది, ఇది అతి అవుతుంది, ఇది అతే అవుతుంది, అది అతే అవుతుంది. ఖచ్చితంగా ఇక్కడ అందుకనే మీరు ఆ సర్క్యులర్ ఒకసారి గమనిస్తే లాస్ట్ లో మ్యాజిస్ట్రేట్ గారు వీళ్ళు ఇంతకు ముందు వీళ్ళ హిస్టరీ ఏంటి, వీళ్ళు ఇటువంటి ఏమన్నా కేసుల్లో హ్యాబిచువల్ అఫెండరా, వాళ్ళ యాంటిసిడెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా వెరిఫై చేసుకోమన్నారు. అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ కానీ లేదా ఇంకో జడ్జిమెంట్ ఏదైతే మనం రిసైడ్ చేస్తాం అది కానీ వీటిల్లో కూడా అవన్నీ వెరిఫై చేస్తారు. పెట్టిన పోస్ట్ ఏంటి, పెట్టిన పోస్ట్ యొక్క సారాంశం ఏంటి. మనం ఇంతకుముందు చూసాం, మనం చూసిన పోస్టుల్లో ఒక దానిలో షర్మిల గారిని తిడుతూ అలాగే విజయమ్మ గారిని తిడుతూ వాళ్ళని తిడుతూ పోస్టులు పెట్టి అసభ్యంగా మాట్లాడుతూ పోస్టులు పెట్టిన కొంతమందిని కూడా మనం చూసాం. అలాగే నిన్న మొన్న కూడా మనకి ఏదైతే అరెస్ట్ కాబడ్డారో ఒక టీడీపీ వ్యక్తి అయినా ఆయన కూడా అరెస్ట్ కాబడ్డారో అలాంటిది కూడా మనం చూసాం. సో బేసిక్ ఏంటంటే కంటెంట్, ఏ కంటెంట్ ని మనం సోషల్ మీడియాలో మనం ప్రమోట్ చేస్తున్నాము లేదా కంటెంట్ ని మనం పోస్ట్ చేస్తున్నాం అనేది ఈ రోజు మ్యాజిస్ట్రేట్లు చూసుకునే అవకాశం హానరబుల్ హైకోర్టు వారు ఇచ్చారు. అంటే పెట్టిన కంటెంట్స్ ఇనాక్యువస్ అంటాం, అంటే హానికరమైన కంటెంట్ కాదా, హానికరమైన కంటెంటా అనేది ఈ రోజు మ్యాజిస్ట్రేట్స్ చూసుకోవాల్సిన బాధ్యత హైకోర్టు వారు ఈ రోజు వాళ్ళ మీద పెట్టారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను వెంకటకృష్ణ గారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే రాజ్యాంగంలో ఉన్న అధికరణం 21 రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ రైట్ టు పర్సనల్ లిబర్టీ, రైట్ టు పర్సనల్ లిబర్టీ అంటే ఒక వ్యక్తిగత స్వేచ్ఛ, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకి సంబంధించింది కాబట్టి అరెస్ట్ చేస్తే అది హరించబడుతుంది కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం కోర్ట్స్ అనేవి పర్టికులర్ గా వెంకటకృష్ణ గారు హైకోర్టు కానీ సుప్రీం కోర్టు కానీ కాన్స్టిట్యూషనల్ కోర్టు, రాజ్యాంగం కోర్ట్స్ అంటాం వీటిని మనం. అంటే రాజ్యాంగ హక్కులు కాపాడవలసిన న్యాయస్థానాలు ఇవి, మన హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ. వాటికి అనుగుణంగా ఆ హక్కుల్ని కాపాడాల్సిన న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి వాటికి అనుగుణంగా ఈరోజు ఆర్డర్ ఇచ్చారు. ఇది కొంతమంది ప్రచారం చేస్తున్నట్టు మ్యాజిస్ట్రేట్లకి ఇక మీదట రిమాండ్ చేయరా, సోషల్ మీడియా కేసుల్లో రిమాండ్ జరగదా అంటే అది అప్రస్తుతం, అది తప్పు. మీరు అదే సర్క్యులర్ ని సరిగ్గా అర్థం చేసుకోకపోవటమే అంటా నేను. కంటెంట్ ఏంటి, వాళ్ళకి ఇంతకుముందు ఏ క్రిమినల్ హిస్టరీ ఉన్నది, వారు ఈ విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఉన్నారా లేదా, ఇవన్నీ ఈ రోజు లర్నెడ్ మ్యాజిస్ట్రేట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ ఈ రోజు అది వెరిఫై చేసుకుని దాని ప్రకారంగా ఒక రిమాండ్ ఆర్డర్ ఇస్తారు. అంతేగాని ఇప్పుడు నేను కూడా వెంకటకృష్ణ గారు ఐ డోంట్ అప్రిషియేట్, ఎందుకంటే మీకు తెలుసు ఒక ఫ్రమ్ ద న్యూట్రల్ స్టాండ్ పాయింట్ మాట్లాడినా ప్రతి సోషల్ మీడియాకి ఏదో చిన్న పోస్ట్ పెడతారు, సో అండ్ సో చోట ఇది జరగలేదని, కరెంట్ లేదనో లేదా ఏదో లోకల్ గా వాటర్ రావట్లేదనో, రోడ్డు బాగాలేదనో లేదా లైట్ ఎలగట్లేదనో, ఇవన్నీ జెన్యున్ గ్రీవెన్సెస్. వీటికి కూడా కేసులు కట్టే పరిస్థితిని ఇంతకుముందు ప్రభుత్వంలో అయితే నేను చూశాను. అంటే ఈ ప్రభుత్వంలో నేను చాలా తక్కువ చూశాను, ఇంతకుముందు ప్రభుత్వంలో ఇలా కూడా కొన్ని జరిగిన మాత్రం వాస్తవమే. సో అలాంటప్పుడు లేదా ఏదన్నా మాట్లాడాడనో ఏమి అబ్యూజివ్ గా ఏం మాట్లాడకుండా ప్రభుత్వాన్ని కొన్ని వాటి మీద ప్రశ్నిస్తారు. ఎందుకు మీరున్నారు లేదా టీవీ5 మూర్తి గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, మీరు అందరూ ప్రశ్నించారు, మీరేమి అబ్యూజివ్ గా ఎవరిని ఏ రోజు తెట్లా. కాబట్టి ఆ రోజు కూడా మీ మీద కేసులు పెట్టడం, పోలీస్ స్టేషన్ రూట్ తిప్పించడం, యాంటిసిపేటరీ బెయిల్ కి సుప్రీంకోర్టు వరకు మీరు కేసులు పెట్టారు కదా. సో ఇది ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరి మ్యాజిస్ట్రేట్స్ కి అలాంటి ఆర్డర్స్ రావాలి కదా. అదే విధంగా కొన్ని చోట్ల ఎక్సెసివ్ గా బిహేవ్ చేస్తారు. ఇందాక నేను చెప్పినట్టు ఒక షర్మిల గారిని తిట్టడం లేదా ఇంకొకరిని వ్యక్తిగత హననం చేయటం, అలాంటి వాటిల్లో మరి పోలీసు వారు యాక్ట్ చేయాలి కదా. సో నేనేమంటే దీన్ని ఏ విధంగా చూడాలంటే పోలీస్ వారికి వాళ్ళ పవర్స్ ని తగ్గించకుండా, మ్యాజిస్ట్రేట్స్ కూడా వాళ్ళ పవర్స్ తగ్గించకుండా వారు ఏం పెట్టారో చూసి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛని కాపాడే విధంగా హైకోర్టు ఈ రోజు ఒక సర్క్యులర్ ఇచ్చింది. అన్ని విధాలుగా చూసుకుంటే ఎవరి మీదే పోస్టులు పెట్టే హక్కు మనకు లేదని ఈ రోజు ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా. అలాగే మ్యాజిస్ట్రేట్స్ కూడా మీరు కనుక ఇదే విధంగా రిపిటేటివ్ గా కనుక మీరు హ్యాబిచువల్ గా కనుక మీరు పెడుతూ ఉంటే మిమ్మల్ని రిమాండ్ చేసే హక్కు కూడా మాకు హైకోర్టు ఇచ్చిందని ఈ రోజు వాళ్ళు కూడా భావించే పరిస్థితి ఉంది. వెంకటకృష్ణ గారు, అయితే ఇక్కడ మీరు ఒక మాట అన్నారు, ఏది హానికరమో ఏది హానికరం కాదో చూసుకోవాల్సిన బాధ్యత కేసులు పెట్టే పోలీసుల మీద ఉంటుంది, దాన్ని బేస్ చేసుకునే మ్యాజిస్ట్రేట్లు కూడా యాక్ట్ చేస్తారు అని అన్నారు. అంటే ఎగ్జాంపుల్ కాదు, ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయగలరా? హానికరం అంటే ఏంటి, హానికరం కాకపోవడం అంటే ఏంటి? అంటే హానికరం కాకపోవడం అంటే ఇందాక నేను చెప్పాను వెంకటకృష్ణ గారు,
కొన్నిసార్లు ఏంటంటే లోకల్ గా నేను, ఎందుకంటే నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ చాలా మంది నాకు చెప్తుంటారు కాబట్టి నాకు ఆ విషయం తెలుసు. ఆ లోకల్ ఎమ్మెల్యే ఏదన్నా ఒక ప్రామిస్ ఇచ్చి ఆ ప్రామిస్ చేయలేదని చెప్పి ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారండి. ఏ ట్విట్టర్ లోనో లేదా ఏ వాట్సాప్ లోనో లేదా ఫేస్బుక్ లోనో లేదా ఇన్స్టాగ్రామ్ లోనో పోస్ట్ చేస్తారు. మీరు మాకు ఈ ప్రామిస్ ఇచ్చారు, మీరు ఈ ప్రామిస్ నెరవేర్చలేదు, సో ఏమన్నా అడుగుతుంటే మీ వాళ్ళు వచ్చి మా మీద రౌడీజం చేస్తారని ఎవరో ఒక అతను పోస్ట్ పెడతాడండి, ఫర్ ఇన్స్టెన్స్ రెజ్యూమ్. సో దాని మీద ఏమవుతుందంటే ఎమ్మెల్యే గారికి తెలియచ్చు తెలియకపోవచ్చు, అనుచరులు ఉంటారు కొంతమంది, వాళ్ళు ఈ పోస్టును చూస్తారు, చూసి మా ఎమ్మెల్యే నువ్వు అంటావా అని చెప్పి పోయి పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చేస్తారు, దాని మీద కేసు కట్టిస్తారు. దాని మీద సబ్సిక్వెంట్ గా ఆ వ్యక్తి ఎవరైతే జెన్యున్ కన్సర్న్ రేస్ చేశారో అతనికి హెరాస్మెంట్ జరిగే పరిస్థితి. ప్రశ్నించడం పౌరుడి హక్కు కదా, దాని కరెక్ట్, రైట్. దాని కాల్ రాసే విధంగా కూడా కొన్నిసార్లు జరుగుతుంటాయి. ఇలా కేసులు పెట్టడం, తర్వాత నేను రిమాండ్ చేపిస్తాను, నేను జైలుకి పంపిస్తామని కొంచెం భయపెట్టడం, అలాంటివి తగ్గచ్చు అంటున్నాను. ఇప్పుడు తగ్గుతాయి కూడా, పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే జెన్యున్ తగ్గాలి కూడా. వీఆర్ నాట్ లివింగ్ ఇన్ పోలీస్ స్టేట్. ఏ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వం లేకపోయినా మనం పోలీస్ స్టేట్ లో బతకట్లేదు. ఒక జర్నలిస్ట్ గా మీరైనా, ఒక న్యాయవాదిగా నేనైనా, మనం కోరుకునేది చట్టబద్ధ పరిపాలన కోరుకుంటాం కాబట్టి చట్టబద్ధంగానే సర్క్యులర్ వచ్చిందని నా అభిప్రాయం అండి. రైట్. సాగర్ గారు, ఈ సర్క్యులర్ ని వీఆర్ వెల్కమింగ్, నో డౌట్ కదా. పైగా ఇదేం కొత్తది కాదు, ఇంతకు ముందున్న దాన్నే హైకోర్టు వారు మరొకసారి రీఇటరేట్ చేస్తూ దీన్ని ఈ ప్రిన్సిపల్స్ ఏవైతే సుప్రీంకోర్టు 2 సందర్భాల్లో సుప్రీంకోర్టు వారు ఇచ్చారో ఆ ప్రిన్సిపల్స్ ని గుర్తుపెట్టుకొని మీరు యాక్ట్ చేయాలని మ్యాజిస్ట్రేట్స్ కి అలాగే దర్యాప్తు వాళ్ళకు కూడా డైరెక్షన్స్ మరొకసారి సర్క్యులర్ ఇచ్చారు. అయితే ఇక్కడ పాయింట్ చూస్తే ఈ సర్క్యులర్తో పోలీసులు వణికిపోతున్నారు అని వాళ్ళ మీడియాలో రాసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు. పోలీసులు ఎందుకు వణికిపోవాల్సిన అవసరం ఉందా ఈ సర్క్యులర్ చూసి? అంటే నాకు తెలియక అడుగుతున్నా, పోలీసులు వణికిపోవాల్సిన అవసరం ఏముంటుంది? కృష్ణ గారు, దీని గురించి చెప్పాలంటే మనం ఒక 20 సంవత్సరాలు వెనకలికి వెళ్ళాలి. ఏంటంటే ఇది ఐటీ యాక్ట్, వాజ్పేయి గారి గవర్నమెంట్ లో ఐటీ యాక్ట్ తీసుకొచ్చారు మొట్టమొదటిగా. అప్పుడు సబ్జెక్టు కరెక్ట్, అది ఉమేష్ గారు కరెక్ట్ చేయాలి. 66, 67 ఆర్ 65, 66 ఐటీ యాక్ట్ సెక్షన్స్ మీద నాన్ బెయిల్ అఫెన్స్ గా ఉండేది. సింగిల్ కేసులో దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. అయితే అది ఆ టాపిక్ ఎందుకు వచ్చిందంటే, అసలు మహారాష్ట్రలో ఒక డిగ్రీ చదువుతున్నటువంటి 2 ఫీమేల్స్ క్రితం అక్క చెల్లెళ్ళే ఆ కేసులో ఠాక్రే గురించి ఏదో కామెంట్ చేశారు. ఇది అప్పట్లో ఈ సోషల్ మీడియా మరాఠా అనే ర్యాలీ తీస్తూ ఉంటే ర్యాలీ మీద వాళ్ళు కామెంట్ చేశారు, వీళ్ళ వల్ల ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, సంథింగ్ ఏదో చెప్పారు. దాని మీద ఏంటంటే దాని మీద సుప్రీంకోర్టు వరకు కేసు వెళ్ళింది. అది వాళ్ళు అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. పెద్ద ఏంది ఈ రోజు మన సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నారు, అసలు అరవలేదు. అది ఇంటర్నెట్ లో ఏదో వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇది చేశారు. అది పెద్ద తప్పు కూడా, క్రైమ్ కాదు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, అప్పటి వరకు ఉన్నటువంటి ఆ సెక్షన్స్ ని కాదు బెయిల్బుల్, ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద కోసం నువ్వు ఎట్లా అరెస్ట్ చేస్తావు అని చెప్పి వాటిని తీసేసి బెయిల్బుల్ సెక్షన్స్ కింద పెట్టింది. ఈ సమస్య ఈ రోజు నుంచి కాదు, దాదాపు ఐటీ యాక్ట్ వచ్చినప్పటి నుంచి కూడా ఈ సమస్య అట్లాగే కొనసాగుతూనే వస్తుంది. ఇందాక ఎవరు మాట్లాడినా ఒకటే, మనం షర్మిలా గారి గురించి మాట్లాడినా, లేకపోతే మీ గురించి మాట్లాడినా, నా గురించి మాట్లాడినా, ఏ నాయకుడి గురించి మాట్లాడినా, ఏ ఇండివిజువల్ గురించి మాట్లాడినా, ఈ దేశ పౌరుడు ఏ ఇండివిజువల్ గురించి మాట్లాడినా, వాళ్ళ వ్యక్తిగత అననం గురించి కానీ, అంటే సమాజంలో అంట్రస్ట్ క్రియేట్ అవటం కానీ చేసే హక్కు ఇదే చట్టం ఇవ్వలేదు. సోషల్, నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా అని చెప్పేసి నేను పబ్లిక్ లో సోషల్ మీడియాలో అంట్రస్ట్ క్రియేటెడ్ మత విద్యాసాలలో కులగొడవలో, మతం గొడవలో క్రియేట్ చేస్తానంటే చట్టం ఒప్పుకోదు. అంటే ఇక్కడ ప్రతి దానికి ఒక లిమిటేషన్, నేను అదే చెప్పబోతున్నా. ప్రతి దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. ఆ లిమిటేషన్స్ లో అది క్షమించదగినటువంటి నేరము, లేకపోతే అంత శిక్ష వేయదగినటువంటి నేరం కాదనుకున్నప్పుడు ఈ సర్క్యులర్ ఏదైతే ఉందో అది వర్తిస్తుంది. బియాండ్ దట్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ నార్మల్. పోలీస్ కి ఉండాల్సిన పవర్ ఉంటది, మెజిస్ట్రేట్లకు ఉండాల్సిన పవర్ ఉంటది. అది ఫస్ట్ క్రైమా లేదంటే యాక్చువేటల్ క్రైమ్ అంతా సంబంధం ఉండదు. అప్ టు వాట్ ఎక్స్టెంట్ అంటే నీ లిమిట్స్ ని, నీ భావజాలంతోటో, నీ మాట తీరుతోటో, నీ పక్కన వాళ్లను హింసించే రకంగా, సమాజం హింసకు గురి కానంత వరకు ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. అప్పటి వరకు దానికంటే బియాండ్ వెళ్ళిపోయినప్పుడు చట్టం శిక్షించమని చెప్తోంది. అందుకోసమే కరోనా ఉన్న రూముల్లో
జడ్జిలను వేయాలి అన్నప్పుడు జడ్జిల యొక్క వ్యక్తిగత కుటుంబాల గురించి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడినప్పుడు సిబిఐకి ఇచ్చింది కేసు. అది ఇదే హైకోర్టు, ఆనరబుల్ హైకోర్టు. సో ఇక్కడ దానికి లిమిటేషన్ ఉంటది. ఇక్కడ మీరు అన్నట్టు ఆ భూతిపత్రులు రాసినట్టు పోలీసులు వణికిపోతున్నారు. దేనికి వణికిపోతారు? ఎందుకు వణికిపోతారు? అదే ఏదో సుప్రీంకోర్టులో ఒక ఇర్ఫాన్ గారి జడ్జిమెంట్ వచ్చింది, వాళ్ళ మీద కంటెంప్ట్ పడుతుంది. కంటెంప్ట్ పడితే క్లారిటీ ఈ రోజు వచ్చింది. అది హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ రోజు సర్క్యులర్ ఇచ్చింది. బిఫోర్ ఆఫ్టర్ అన్న దాని మీద ఓకే చర్చ జరగనియండి సమాజంలో, ఎందుకు చర్చ జరుగుతుంది. బట్ నేనేమంటానంటే పోలీసులది ఇక్కడ ఇన్వెస్టిగేషన్ లోపం ఉందని ఖచ్చితంగా చెప్తాను నేను ఈ పర్టికులర్ ఈ కేసుల్లో. ఎందుకంటే ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఆ కంటెంట్ వరకు మాత్రమే తీసుకొని ఒక సెక్షన్ లో ఆ 17 పాడు ఏదో పెట్టేసి పంపించేస్తున్నారు. బట్ ఇక్కడ ఆ పెట్టిన వ్యక్తి ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన సర్క్యులర్ లో అదే చెప్పింది. అది ఆ యాక్సిడెంట్ ఏంటి, ఆ వ్యక్తి ఎవరు, ఏం తో పెట్టారు, బ్యాక్గ్రౌండ్ ఏంటి, పొలిటికల్ అఫిలియేషన్ ఉందా, లేకపోతే ఏమన్నా ఇక్కడ దీని వల్ల ఇంకొకరికి ఏమన్నా మాడస్టీ దెబ్బతినిందా, లేకపోతే సొసైటీలో అంట్రెస్ట్ ఏమన్నా వచ్చిందా, ఫేక్ న్యూస్ ని ప్రాపగండ చేయటం వల్ల సమాజంలో దాని వల్ల ఒక రకమైనటువంటి భావజాలం మారి అది విపరీత పరిణామాలకి దారి తీస్తుందా అన్న దాని మీద పోలీసులు ఇన్ని రోజులు ఇన్వెస్టిగేషన్ చేయలేదని నేను చెప్తున్నాను. దాని మీద చేయాల ఆ యాంగిల్ ఆలోచించినప్పుడు పోలీసు వాళ్ళు పెట్టే సెక్షన్స్ 100% మారిపోతాయి. అవి 7 సంవత్సరాల కంటే శిక్ష పెరిగే సెక్షన్ లో పెట్టాల్సి వస్తుంది. పెట్టినప్పుడు ఆటోమేటిక్ క్వశ్చన్ రైజ్ అవ్వదు. ఇక్కడ 7 సంవత్సరాలు సుప్రీంకోర్టు ఇది ఈ రోజు హైకోర్టు ఇచ్చినటువంటి సర్క్యులర్ లో ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ను బీహార్ స్టేట్ కి సంబంధించి ఎందుకు మెన్షన్ చేసింది అంటే, నువ్వు పేపర్ మీద ఏం సెక్షన్ లో పెడుతున్నావు, అది అట్రాక్ట్ అవుతుందా లేదా అంతవరకే మాట్లాడింది కానీ సర్క్యులర్ ఇష్యూ చేసింది కానీ నువ్వు ఇన్వెస్టిగేషన్ చేయొద్దు, వాళ్ళ యొక్క యాన్సిడెంట్స్ నువ్వు తీసుకోవద్దని కానీ, లేదంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదు నువ్వు ఇన్వెస్టిగేషన్ అక్కడ సర్క్యులర్ మెన్షన్ చేయలేదు. పోలీసులు ఈ రకమైనటువంటి వ్యాలిడ్ పాయింట్ ఇది. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎవరైనా ఇట్లాంటి పోస్టులు పెడితే దాన్ని సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రిన్సిపల్స్ కి అనుగుణంగా ఉందా లేదా చూసుకొని మీరు యాక్ట్ చేయండి అన్నారు. అంటే దాని అర్థం ఏంటి, సోషల్ మీడియాలో తప్పులు జరుగుతాయి కానీ అవి శృతిమించి ఉన్నాయా, చట్టానికి లోబడి ఉన్నాయా అనేది చూసుకోమని. దాని అర్థం సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా చెలరేగిపోతే ఊరుకోవద్దనే సెన్స్ కూడా వస్తుంది. అలాగే ఇప్పుడు ఉమేష్ చెప్పినట్టుగా ఇందాక సుప్రీంకోర్టు మనం మాట్లాడుకున్న ఉదాహరణకి ఏదో సుమోటోగా తీసుకుని ఆ కేసుని, అదే అంటున్నది ఆ కమెడియన్ కేసు సుమోటోగా తీసుకొని వాడెత్తి లోపలేసింది. అంటే సుప్రీంకోర్టు చట్టంలో ప్రతి దానికి లిమిటేషన్ ఉంటది. అట్లని చెప్పేసి పోలీసులు పవర్స్ అక్కడ కట్ చేయలేదు, లేదంటే మేజిస్ట్రేట్ పవర్స్ కట్ చేయలేదు. అక్కడ ఎవరో కాదు. చట్టం అనేది ఇక్కడ 2 విషయాలండి. చట్టం అనేది కాపాడుతుంది, శిక్షిస్తుంది, రెండూ చేస్తుంది. ఎవరైనా బాధలకు గురవుతుంటే వాళ్ళని కాపాడుతుంది, ఎవరైనా బాధిస్తుంటే వేధిస్తుంటే వాళ్ళని శిక్షిస్తుంది. చట్టం ఉన్నదే అందుకు. దాన్ని అసలుకి ఏం లేదు, మొత్తం కాపాడటం తప్ప శిక్షలు ఉండవే అనే తరహాలో అన్వయించుకుంటే దానివల్ల నెగిటివ్ ఇంపాక్ట్స్ సమాజంలో రెచ్చగొట్టేట్టు అవుతుంది. ఇప్పుడు ఇదే జరుగుతోంది. ఇప్పుడు రెడ్ బుక్ రెడ్ సిగ్నల్ అని పెట్టారు. రెడ్ బుక్ అమలు అవ్వడం లేదనేమో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు గొడవ చేస్తూ ఉన్నారు లోకేష్ గారి మీదను పార్టీ అధినేతల మీద. ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ మీడియా కానీ రెడ్ బుక్ పాలన అని వాళ్ళ పాట వాళ్ళు పాడుతూ ఉన్నారు. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, రెడ్ బుక్ ఒక రెడ్ సిగ్నల్ అని చెప్పి ఇప్పుడు హైకోర్టు వారు ఇచ్చిన ఈ సర్క్యులర్ని బేస్ చేసుకొని దానికి రెడ్ సిగ్నల్, ఇక మీరు చెలరేగిపోండి అని తన సోషల్ మీడియాకి జగన్మోహన్ రెడ్డి గారు లేదా వారి మీడియా ద్వారా ఒక ఇండికేషన్ ఇచ్చినట్టుగా ఈ రకమైన ఇది ఎంతవరకు కరెక్ట్? ఖచ్చితంగా కోర్టు అన్నిటి మీద మానిటరింగ్ ఉంటుంది. నేను ఇందాక అన్నట్టుగా కాపాడుతుంది, శిక్షిస్తుంది. అలా కాకుండా మీరు ఏం చేసినా కాపాడుద్ది అనే సెన్స్ ఇస్తే అది సమాజంలో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి దోహదపడినట్టు అవుతుంది కదా. దాని మీద ఏంటి ఒక ఆర్గనైజ్డ్గా చేయాలనుకుంటున్నది. మొన్న నేను మళ్ళీ చెప్తున్న పాయింట్, ఆయన ఏమన్నాడు అందరికీ వాళ్ళ మీటింగ్లో, మీ సెల్ ఫోనే మనకి ఒక గన్ను, మీ ఫోన్ ఒక గన్ను. ఆ గన్ను భాష మర్చిపోడు ఆయన. అంటే ఏంటి, మీ ఫోన్ల ద్వారా మీరు ఏమైనా చేయవచ్చు. ఇక మీ ఫోన్లు పెట్టుకొని
మీరు మన ప్రత్యర్థుల్ని లేకపోతే అమాయకుల్ని ప్రజల్ని ఏమైనా చేయండి, మనకేం వర్తించదని చెప్పదలుచుకున్నట్టుగా కనపడతా ఉంది ఇవాళ వీళ్ళు రాసుకున్న దాన్ని. ఉమేష్ గారు, సరే కోర్టు వారు ఏమి ఇచ్చారు సర్క్యులర్, ఆనరబుల్ హైకోర్టు ఇచ్చిన సర్క్యులర్ ఏంటి అనేది దాని మీద ఒక క్లారిటీ ప్రజలకు అర్థమయ్యేలాగా మీరు సాగర్ బాల ముగ్గురు కూడా మీ అనాలిసిస్ చెప్పారు, విచ్ ఈస్ గుడ్. ఒక గుడ్ స్పిరిట్తో ఆ సర్క్యులర్ ఉంది అనేది మనకు అర్థమవుతోంది. కానీ ఇప్పుడు కోర్టు ఇచ్చిన సర్క్యులర్ అనే అంశాన్ని కాసేపట్ల కోర్టు దీన్ని పక్కన పెడితే, దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే వారి మీడియా కానీ ఇక అంతా ఇక మనకే బ్యారికేడ్స్ లేవు, మన ఇష్టారాజ్యంగా చెలరేగిపోవచ్చు అని సంబరపడిపోతున్న ఆ పరిస్థితిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? చాలా అంటే విచారించదగిన విషయం అండి, విచారించదగ్గ విషయం. ఎందుకంటే అసలు కోర్టు సర్క్యులర్ ఏం చెబుతుందని అర్థం చేసుకోకుండా ఇది లైక్ రెడ్ బుక్ కి ఇది ఒక రెడ్ సిగ్నల్ అని మాట్లాడటం అంటే లైక్ స్ట్రాంగ్లీ లైక్ అబ్జెక్టెడ్ అండి. ఎందుకంటే కోర్టు సర్క్యులర్ ఏమి ఇచ్చారో చూసుకోవాలి మనం ఒకసారి. అంటే ఇప్పుడు లైక్ అంటే ఇష్టానుసారంగా మాట్లాడేమని కోర్ట్స్ సర్క్యులర్స్ ఇస్తారండి. ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్. అంటే మీరేదో ఒకటి మాట్లాడిన సోషల్ మీడియాలో మీరు ఎవరు అరెస్టులు జరగవని చెప్పి న్యాయస్థానం చెబుతుందండి. అసలు ఆ పాసిబిలిటీ ఉందా? అసలు మనం ఏమి మాట్లాడుతున్నాం అంటే నేను సాక్షిలే వాళ్ళు ఏం మాట్లాడారు ఏంటంటే మార్నింగ్ ఏదో న్యూస్ పేపర్ లో వాళ్ళు రాసింది వరకు చూశాను. కానీ మరి ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఏదో మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే సాక్షిలో రాసిన దాని గురించే నేను అడుగుతాను. అది కంప్లీట్లీ నాకు తెలిసినంత వరకు ఏంటంటే కొద్దిగా అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు న్యాయస్థానాలు ఎప్పుడు మీ ఇష్టానుసారంగా మీరు చేసేయండి, మిమ్మల్ని ఎవరు అరెస్ట్ చేయరని న్యాయస్థానాలు ఎప్పుడు చెప్పవండి. దట్ ఈస్ నాట్ ద ఇంటెంట్ ఆఫ్ ఎనీ ఇన్స్టిట్యూషన్ లైక్ జ్యుడిషియరీ. మీరు ఏమన్నా ఒకవేళ ఏదైనా కేసులో ఇరుక్కున్నప్పుడు బెయిల్ అప్లికేషన్ మీరు మూవ్ చేసుకుంటే మీకు బెయిల్ ఇవ్వాలా వద్దా అనేది మాత్రం కన్సిడర్ చేస్తారు. కానీ మీరు ఇష్టానుసారంగా సమాజంలో అన్రెస్ట్ క్రియేట్ చేయండి, ఎవరిని పడితే వాళ్ళని అబ్యూజ్ చేసేయండి, డిఫేమ్ చేసేయండి అని న్యాయస్థానం చెప్తే మనం అనుకుంటున్నావా? అలా అసలు న్యాయస్థానాలు చెబుతాయా? అది చెప్పవు కదా. అది బేసిక్ ఏం లేదు వెంకటకృష్ణ. ఒక పాయింట్ నేను ఇక్కడ ఓన్లీ మొత్తం సర్క్యులర్ లో ఒక పారాగ్రాఫ్ లో ఒక పాయింట్ చదివి వినిపిస్తాను. అది అర్థమైతే అర్థం చేసుకోగలిగే శక్తి ఎవరికన్నా ఉంటే వాళ్ళకి అర్థమైపోతుంది. బేసిక్ ఏం లేదు. ఆ రెండు కేసుల్ని సైట్ చేస్తూ that the accused had committed repeated and multiple offenses. అంటే అక్యూజ్డ్ రిపీటెడ్ గా మల్టిపుల్ అఫెన్సులు చేశాడా లేదా సోషల్ మీడియాలో అనేది ఒకటి చూడమన్నారు. చూస్తూ అక్యూజ్డ్ రిమాండ్ చేసుకునే టైంలో అతను ఇన్ఫ్లుయెన్స్ విట్నెస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరా, ఎవిడెన్స్ ట్యాంపర్ చేయగలరా, లేదా పోలీస్ కస్టడీకి అతను అవసరమా లేదా అనేది చూడమన్నారు మ్యాజిస్ట్రేట్స్ ని. అంతేగాని అరెస్ట్ చేయొద్దని అక్కడ చెప్పలే. దే ఆర్ ఇంటర్ప్రెటింగ్ యాజ్ ఎఫ్ ఎలా ఇంటర్ప్రెట్ చేస్తున్నారంటే ఇంకా అరెస్టులు ఉండవు అన్నట్టు ఇంటర్ప్రెట్ చేసి సోషల్ మీడియాలో మీరు ఏదన్నా పెట్టేసేయండి ఎవరికి వ్యతిరేకంగా అయినా అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు ఎవరికి వ్యతిరేకంగా ఏది పెట్టినా అది చెల్లుబాటు అవుతుంది అనుకుంటే ఎట్లాగండి? అది కాదు కదా దాని ఇంటెంట్. మీరు ఇంటెంట్ని అర్థం చేసుకోకుండా మీకు అనుగుణంగా మార్చుకోవడం అనేది కరెక్ట్ కాదు. అది దట్ ఈస్ నాట్ ప్రాపర్ ఫర్ ఆన్ ఎనీ వన్స్ పార్ట్. కోర్ట్ ఆర్డర్ని లేదా కోర్ట్ సర్క్యులర్ని మనం ప్రాపర్గా ఇంటర్ప్రెట్ చేయాలి. ఏం చెప్పారు? ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఏదో నాకు అక్కడ వాటర్ రావట్లేదనో, లేదా ఇక్కడ కరెంట్ ఎలక్ట్రిసిటీ రావట్లేదనో, లేదా రోడ్డు బాగాలేదనో, లేదా ఎమ్మెల్యే గారు ఇచ్చిన ప్రామిసెస్ నిలబెట్టుకోలేదనో, అలాంటి వాటిల్లో ఏదైనా పర్హాప్స్ మీరు ఎడ్యుటేట్ చేస్తే అది మీ రైట్ కాబట్టి మీరు అడగచ్చు. కాబట్టి అలాంటి వాటిలో సోషల్ మీడియా కేసులు పెట్టి రిమాండ్ చేయాలని ప్రయత్నం చేస్తే దట్ ఈస్ అగేన్స్ట్ ది స్పిరిట్ ఆఫ్ ఆర్టికల్ 21 కాబట్టి, అగేన్స్ట్ ది స్పిరిట్ ఆఫ్ రాజ్యాంగం కాబట్టి అలాంటి వాటిల్లో సర్టెన్లీ మీరు రిమాండ్ చేయొద్దు అని ఇండికేషన్ ఇది. అది నా ఇంటర్ప్రిటేషన్స్ మే వేరే వాళ్ళు వేరే విధంగా దానికి ఇంటర్ప్రిటేషన్ ఇవ్వచ్చు. కానీ దిస్ ఈస్ ది జెన్యున్ ఇంటర్ప్రిటేషన్. అంతేగాని మీరు సోషల్ మీడియాలో అబ్యూజివ్ గా మాట్లాడతాను మహిళల మీద, సోషల్ మీడియాలో అబ్యూజివ్ గా మాట్లాడతాను రాజకీయ నాయకుల మీద, అబ్యూజివ్ గా మాట్లాడతాను జర్నలిస్టుల మీద లేదా లాయర్ల మీద, ఇష్టానుసారంగా మాట్లాడినా సరే ఇక మీదట నా ఏ అరెస్టులు ఉండవు అనేది దాని ఇంటర్ప్రిటేషన్ కాదు. అండ్ ఇన్ కేస్ పర్హాప్స్ మీ మీద ఆల్రెడీ ఒక సోషల్ మీడియా కేసు రిజిస్టర్ అయి ఉంటే, మీరు రెండో సోషల్ మీడియా కేసు రిజిస్టర్ అయితే మీ మీద అది మల్టిపుల్ అఫెన్సెస్ కిందకే వస్తుంది కదా, గోయింగ్ బై ది స్పిరిట్ ఆఫ్ దిస్ లెటర్ అండ్ స్పిరిట్ ఆఫ్ దిస్ పర్టికులర్ సర్క్యులర్. అలాంటప్పుడు దాన్ని మనం ఏ విధంగా హౌ కెన్ యూ ఈవెన్ మిస్రీడ్ ఇట్? నేనేమంటానంటే న్యాయస్థానం ద హానరబుల్ కోర్ట్ హ్యాస్ గివెన్ ఎ సర్క్యులర్ కన్సిడరింగ్ ద స్పిరిట్, లెటర్ అండ్ స్పిరిట్ ఆఫ్ ఆర్టికల్ 21 టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ దోస్ who has been wrongly being prosecuted. ఎవరైతే రాంగ్ గా ప్రాసిక్యూట్ కాబడుతున్నారో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసం హానరబుల్ హైకోర్ట్ హ్యాస్ రెండర్డ్ ఎ జడ్జ్మెంట్. హానరబుల్ హైకోర్ట్ హ్యాస్ గివెన్ ఎ సర్క్యులర్
దాన్ని సోషల్ మీడియాలో ఏమన్నా మాట్లాడొచ్చు, సోషల్ మీడియా ఇష్టానుసారంగా మనం చేయొచ్చు, దీనికి ఆ బుక్కి వ్యతిరేకం ఈ బుక్కి వ్యతిరేకం అని ఇంటర్ప్రిటేషన్ చేయటం అనేది ఇట్స్ నాట్ ప్రాపర్. అంటే మీరు అఫ్ కోర్స్ పొలిటికల్లీ యు ఆర్ ఎట్ యువర్ లిబర్టీ టు డూ వాట్ ఎవర్ యూ వాంట్, మీకు ఆ హక్కు ఉంది, పొలిటికల్ గా మీరు ఏమైనా చేసుకోవచ్చు. హైకోర్టు ఆర్డర్ని ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు మాత్రం అలా చేయవద్దని నా మనవి, నా రిక్వెస్ట్ కూడా వెంకటకృష్ణ గారు. రైట్, సాగర్ గారు ఇక్కడ కొన్ని ఎలా ఉంటున్నాయంటే ఏదన్నా ఇన్సిడెంట్ జరిగినప్పుడు అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతాయి ఎక్కువ ఇలాంటివి. అఫ్ కోర్స్ మిగతా చోట్ల జరగవని అనగానే ఆంధ్రప్రదేశ్లో సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ లేకపోతే ఇటువంటివో జరుగుతూ ఉంటాయి. సపోజ్ ఉదాహరణకి మొన్న ఒక క్రిస్టియన్ ఫాదర్ గారి యాక్సిడెంట్, దాన్ని హత్య అన్నారు, సరే అది యాక్సిడెంట్ అని పోలీసులు తెచ్చారు. ఆ టైంలో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎట్లా అంటే అసలు సొసైటీలో ఒక అన్రెస్ట్ రేకెత్తించేలాగా సోషల్ మీడియాని వాడుకొని చెలరేగిపోయి ఇచ్చేశారు కదా. గవర్నమెంట్ మీద కానీ, నాయకుల మీద కానీ, ఇండివిజువల్స్ మీద కానీ, మీడియా మీద కానీ, జర్నలిస్టుల మీద కానీ అదే పని అనమాట. సో అది వాళ్ళు టార్గెటెడ్గా చేశారు. అట్లాగే ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న గతంలో జడ్జెస్ మీద, ఆనరబుల్ జడ్జెస్ మీద భయంకరమైన ఇదనమాట. కరోనా గదిలో పెట్టాలని, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీస్ గురించి మాట్లాడి, వాళ్ళ ప్రైవేట్ వీటి గురించి మాట్లాడి చాలా భయంకరంగా మాట్లాడారు. ఇంకా చాలా ఇటువంటివి తీసుకుంటూ వస్తే ఒకటి కాదు, సిరీస్ ఆఫ్ ఇవి చూస్తూ ఉంటాం. అలాగే ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తే ఆ వ్యక్తిని ప్రశ్నించు, ఆ వ్యక్తితో డిఫర్ అవ్వు, తప్పేం లేదు. కానీ ఆ వ్యక్తిని తిట్టడం, ఆ వ్యక్తి ఫ్యామిలీని దీంట్లో లాగడం, ఇటువంటి వాటిని కూడా వీళ్ళు అస్త్రాలుగా ఉపయోగించుకుంటున్నారు కొంతమంది, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్. నేనే పార్టీ అని నేను చెప్పడంలా, దీన్ని ఒక అస్త్రంగా వాడుకుంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీడియాలో రాయించింది చూస్తే, ఈ రెడ్ బుక్ రెడ్ సిగ్నల్ అనేది రాయించి చూస్తే ఇక రెడ్ బుక్ లేదు, పాడు బుక్ లేదు, ఇక మీరు చెలరేగిపోండి అని చెప్తున్నట్టుగా అనిపిస్తోంది. దీని పట్ల అడ్వకేట్గా స్పందిస్తారా, తెలుగుదేశం పార్టీ నాయకుడిగా స్పందిస్తారా, అప్ టు యూ. వెంకటకృష్ణ గారు, ఇక్కడ మనం మన ఉమేష్ గారు, మీరు, నేను ముగ్గురు ఉన్నాం సార్. ఇదే టాపిక్ మీద మీరు ఒక రకంగా ఆలోచిస్తుంటారు, ఉమేష్ గారు ఒక రకంగా ఉంటారు, నాదో ఒక రకమైనటువంటి ఆలోచన ఉండొచ్చు. కాకపోతే కామన్ ఇంటెన్షన్ ఏంటంటే ఈ డిబేట్ అయ్యేంత వరకు మనం మంచిగా మాట్లాడుకోవాలన్నది మన ముగ్గురు, అంతే కదా, అది కామన్ అభిప్రాయం. అది ఇంతవరకు బానే ఉంటది. ఇక్కడ మనం ముగ్గురం కూర్చొని మనకి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటే డిబేట్ అవుతుందా? కాదు కదా, కాదు. ఇది కూడా అంతే. నేనేమంటానంటే ఈ మధ్యలో మీరు ఒక 2 సంవత్సరాల క్రితం అనుకుంటాను, సినీ హీరోయిన్ రష్మిక మందన్న గారి మీద ఒక డీప్ ఫేక్ వీడియోను చేస్తే దాని మీద అమితాబ్ బచ్చన్ గారు స్పందించాల్సి వస్తే స్వయంగా ప్రధానమంత్రి గారు దాన్ని ట్వీట్ చేశారు. ట్వీట్ చేస్తే ఆమె ఎత్తుకొని పోయి లోపలేశారు. ఆమె మాడెస్టీ మీద మాట్లాడే రైట్ ఎవరికుందండి? ఎవరికైనా ఉందా ఈ భూప్రపంచంలో ఆవిడ మాడెస్టీ గురించి మాట్లాడే హక్కు? ఆవిడ ఆ రకంగా చూపించే హక్కు ఎవరికన్నా ఉందా? లేదు. రెండోది, తెలంగాణ ఎన్నికలు జరిగేటప్పుడు అమిత్ షా గారు ఒక మీటింగ్ లో ఆయన స్వయంగా చేశారు. ఆయన మాట్లాడని మాటలను ద్వారా ఆయన ఏదో ఈ చెప్పాలనుకున్న ఇంటెన్షన్ కాకుండా ఇంకో రకంగా దాన్ని కాంగ్రెస్ సంబంధించినటువంటి తెలంగాణ వ్యక్తుల మీద ఆ రకంగా చేశారు అని చెప్పేసారంటే ఇది తెలంగాణలో పెద్ద కేసు అయింది. ఆయన స్వయంగా మీటింగ్ లో మాట్లాడారు. అట్లాగే ఏంటంటే ఒక వ్యక్తి యొక్క హననం, అన్రెస్ట్ ఈ రకంగా చేసేటప్పుడు ఏ వ్యక్తి కానీ, ఏ ఆర్గనైజేషన్ కానీ, ఏ సొసైటీ కానీ ఎందుకు సైలెంట్ గా ఉండాలి? వాళ్ళు ఏ కోర్టు చెప్తుంది అరెస్ట్ చేయొద్దని? ఏ కోర్టు చెప్తుంది? ఎందుకు చెబుతుంది? చెప్పదు. ఎటువంటి పరిస్థితి చెప్పదు ఆ మాట. ఏంటంటే మీరు ఇందాక మనం మాట ఉదాహరణ తీసుకున్నారు, మన ఉమేష్ గారు తీసుకున్నారు. అంటే క్వశ్చన్ చేయటం, సమాజంలో వ్యక్తిలో క్వశ్చన్ చేయటం, అది కూడా సమాజము హర్షించేలాగా ప్రశ్న ఉండాలి, సమాజం చీత్కరించేలాగా ఉండకూడదు అనేది దాని యొక్క సారాంశం. అంతే తప్ప నాకు ఇష్టం వచ్చేట్లు నేను మాట్లాడేస్తాను, నేను ఏమన్నా నాకు ఒక మొబైల్ ఫోన్ ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు అవే
గన్నులు, కాబట్టి అక్కడ కూడా ఆ గన్ను మాట కూడా తీసాడు ఆయన. దానికి బట్టి మీరు ఏమైనా చేసుకోండి, ఎవడైనా ఏమో తిట్టేసేయండి, ఎవడైనా కొట్టేసేయండి, ఎవరైనా వ్యక్తితో హరణం చేసేసేయండి, సమాజంలో అంట్రస్ట్ క్రియేట్ చేసేసేయండి అంటే చట్టం చూస్తూ ఉంటది. ఇదే కోర్టు ఆర్డర్ ఇస్తారు తన్ని తగలేమని చెప్పి ఒక్కొక్కడిని. ఇక్కడ ప్రాథమిక హక్కులు అంటే ఇల్లీగల్ గానో లేకపోతే తప్పు చేయని వాళ్ళు, లేకపోతే తప్పు అంత దానికి ఒక ఇంటెన్సిటీ ఉండాలి. ఆ తప్పుకు ఆ ఇంటెన్సిటీ లేనప్పుడు ఆ వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులు కోల్పోకుండా ఉండడానికి ఇచ్చినటువంటి సర్క్యులరే తప్ప హ్యాప్చువేటెడ్ క్రిమినల్, మల్టిపుల్ క్రైమ్స్, మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్, ఈ రకమైనటువంటి హ్యాప్చువేటల్ అఫెన్స్ చేసే వాళ్ళని క్షమించమని అక్కడెక్కడ చెప్పలే. ఇక్కడ కూడా మెజిస్ట్రేట్ కి ఏం చెప్పింది అంటే, ఇందాక మన ముగ్గురం చెప్పింది ఒకటే, అక్కడ ఇచ్చింది కూడా అదే ఇచ్చారు. ఏంటంటే యాన్సిడెంట్స్ ను తీసుకోమని చెప్పింది. యాన్సిడెంట్స్ అంటే లీగల్ పరిభాషలో యాన్సిడెంట్స్ అంటారు. అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఏంటంటే ఆ వ్యక్తి యొక్క గత చరిత్ర, అతను క్రిమినల్ గా కుటుంబ దగ్గర నుంచి అతను చదువు కానీ మొత్తం అంతా తీసుకుంటారు. ఆ వ్యక్తి ఈ నేరానికి ఏ పరిధిలో చేశాడు, ఇది ఆ పరిధికి వస్తా, ఇతన్ని రిమాండ్కి ఇచ్చే పరిధిలోకి వస్తుందా రాదా అని మెజిస్ట్రేట్ చూసుకోవాలని మాత్రమే చెప్పింది తప్ప, ఇక్కడ రిమాండ్కి ఇచ్చాడు అనుకుందాం మెజిస్ట్రేట్, రేపు ఉదయమే వచ్చి, ఇందాక నేను కూడా చూస్తున్నాను డిప్యూటీ సీఎం కూతురు ఆమె పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో ఒక వ్యాఖ్యలు చేసినట్టు ఎఫ్ఐఆర్ చేసింది. రిమాండ్ రిపోర్ట్ ఇవ్వాలా వద్దా ఈ సర్క్యులర్ తర్వాత అనుకున్నప్పుడు ఆ ఇంటెన్సిటీ ఉందా, రిమాండ్ ఇచ్చే ఇంటెన్సిటీ ఉందా, ఆ యొక్క భావజాలం ఏంటి, ఆ యొక్క మనసులో ఏముంది అనేది ఒక అంచనా వేసుకొని దాన్ని జస్టిఫికేషన్ చేసుకోమన్నారు తప్ప మెజిస్ట్రేట్ ని మీరు రిమాండ్ ఇవ్వద్దు ఎక్కడా చెప్పలేదు ఆ సర్క్యులర్ లో. అట్లాగే పోలీసులు కూడా మీరు ఈ కేసులు పెట్టద్దండి, మీరు ఈ కేసులు ఎఫ్ఐఆర్లు చేయొద్దండి, ఈ సెక్షన్ లో పెట్టద్దండి అని ఎక్కడ సర్క్యులర్ లో ఎక్కడ ఎటువంటి డైరెక్షన్ పోలీసుకి ఇవ్వలేదు. పోలీసులు జాగ్రత్త తీసుకోవాల్సింది ఏముందంటే, ఇక్కడ కేసు పెట్టేటప్పుడు ఏ రకంగా అయితే మెజిస్ట్రేట్ కు డైరెక్షన్ ఇచ్చిందో హైకోర్టు, అదే డైరెక్షన్ వీళ్ళు గనక పాటిస్తే, అంటే యాన్సిడెంట్స్ తీసుకొని ఎస్టాబ్లిష్ చేయాలి, అంటే సెక్షన్ ని పేపర్ మీద పెట్టే సెక్షన్ ని జస్టిఫికేషన్ చేయాలి, ఛార్జ్ షీట్ లో కానీ CD5 లో కానీ ఎస్టాబ్లిష్ చేసి అతను రిమాండ్ పంపించేటట్టు జస్టిఫికేషన్ మెజిస్ట్రేట్ ను చేయగలిగితే రిమాండ్ పంపిస్తారు మెజిస్ట్రేట్ అబ్యూస్ గా. అంతే తప్ప ఎక్కడ నువ్వు అరెస్ట్ చేయొద్దని కానీ, నీ ఇష్టం వచ్చేట్లు మాట్లాడుకో అని చెప్పి, నీకు కొత్తగా రెక్కలు వచ్చినాయని కానీ, రెక్కలతో నువ్వు ఎక్కడైనా విహరించవచ్చు కానీ, నీకు నోటికి వచ్చేట్లు మాట్లాడచ్చు, నీ సోషల్ మీడియాలో ఏదంటే అది ఇష్టం వచ్చేట్లు బిహేవ్ చేయొచ్చు అని తన ఉద్దేశం కాదు. ఒకవేళ వైసీపీ వాళ్ళు కనుక ఆ రకంగా దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటే దాని పరిణామాలు ఫేస్ చేయాల్సింది కూడా ఇదే హైకోర్టు ఈ రకమైనటువంటి సర్క్యులరే ఇస్తుంది. ఎందుకంటే నేరం చేసేటోడు ఒక్కడితో ఆగడు కదా, 10 మందిని టార్గెట్ చేసుకుంటాడు. గతంలో ఇట్లా వాళ్ళ ప్రభుత్వంలో ఏ రకంగా అయితే హైకోర్టు జడ్జిలను, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ ఇంట్లో వాళ్ళను, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని ఏ రకంగా అయితే చేసుకుంటాడో అదే రకంగా వాడు చేసేప్పుడు అదే కోర్టు రియాక్ట్ అవుతుంది, తన్ని తగిలేసి లోపల ఏమని చెప్పేసి. కాబట్టి వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ తో మనకు సంబంధం లేదు. ఇది హైకోర్టు ఇచ్చినటువంటి సర్క్యులర్ కాబట్టి హైకోర్టు ఇచ్చేటువంటి వర్డింగ్ ఏదైతే ఉందో, ఆ లీగల్ టెర్మినాలజీ ఏదైతే ఉందో దాన్ని సరిగా అర్థం చేసుకోకుండా నాకు ఇష్టం వచ్చేట్టు ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటా, నాకు ఇష్టం వచ్చేట్టు భూత పత్రికలో రాసుకుంటా, ఆ పత్రిక చదివి మిగతా సమాజంలో ఉన్నటువంటి విధవులందరికీ కూడా లైసెన్స్ ఇచ్చేస్తాను అంటే ఆ విధవ లైసెన్స్ ఎట్లా కట్ చేయాలో అదే కోర్టు చూసుకుంటుంది తర్వాత మళ్ళీ. కాబట్టి వైసీపీ పత్రికలు మాట్లాడే పరిభాష, ఆ బూత్ మీడియా మాట్లాడే పరిభాషతో నాకు తెలిసినంత వరకు దాని పరిణామాలు కూడా వాళ్ళే చూసుకుంటారు. ఎందుకంటే గతంలో చూశారు కొన్ని కేసుల్లో మిలిటరీ ఇంటెలిజెన్స్ కి ఇచ్చింది, మిలిటరీ ఇంటెలిజెన్స్ ఇన్వెస్టిగేషన్ ఇచ్చింది, అది ఇంకా నడుస్తుంది. అది ఎన్ఐఏ వాళ్ళు కొన్ని తీసుకున్నారు, ఎన్ఐ వాళ్ళు కొన్ని ఇచ్చారు. ఆ పరిణామాలు వాళ్ళే. ఈ పూట మన కంటికి కనిపించకపోవచ్చు, రేపు ఎల్లుండి తర్వాత చట్టం చేతులు చాలా విశాలమైనవి, చాలా పొడవైనవి. ఆ చట్టం చేతికి చిక్కిన తర్వాత ఎవవాడు ఎప్పుడు ఎక్కడికి పోయే ప్రసక్తి లేదు. ఒక రోజు అందుకుని లోపల ఉమేష్ గారు ఇక్కడ ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, సపోజ్ ఒక ఎమ్మెల్యే గారు లేదా ఒక ప్రజాప్రతినిధి లేదా ఒక పొలిటీషియన్, ఒక లీడర్ ఆయన్ని సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించవచ్చు. దట్ ఈస్ అవర్ రైట్ యాజ్ అ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, గ్రేట్ కంట్రీ. వీ హ్యావ్ ఎవ్రీ రైట్ టు క్వశ్చన్ ఎనీబడి. క్వశ్చన్ చేసే అధికారం లేదా స్వేచ్ఛ ఉంది కదా అని బియాండ్ అంటే హద్దులు మీరి ఒక ఫిల్తీ లాంగ్వేజ్తోనో లేకపోతే అతని కుటుంబాన్ని దీంట్లోకి లాగి, లేకపోతే ఇందాక మన సాగర్ చెప్పినట్టుగా డీప్ ఫేక్ లాంటివి
ఉపయోగిస్తూ హ్యూమిలియేట్ చేస్తూ చేయడం అవే కదా ఇప్పుడు జరుగుతున్నది, అవే కదా అన్ఫార్చునేట్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ జరుగుతూ ఉన్నాయి అవి. సో దీన్ని ఇటువంటి జరుగుతున్న ఈ పరిస్థితుల్లో కోర్టు వారు ఈ సర్క్యులర్ ఇచ్చిన నేపథ్యంలో సాక్ష్యమో దాన్ని ఇలాగా రాసుకుంటున్న ఈ మొత్తం సిచ్యువేషన్లో సోషల్ మీడియాలో ఇక మీదట ఎవరైనా పోస్టులు పెట్టేవాళ్ళు ఎవరైనా సరే సోషల్ మీడియా యాక్టివిస్టులు అంటే బాధ్యత గల వాళ్ళకి ఏ ప్రమాదం లేదు, వాళ్ళు ఎప్పుడు బాధ్యతగానే ఉంటారు. బాధ్యత లేకుండా ఎవడి ప్రాపకం కోసమో లేకపోతే భావకళల్లో ఆనందం చూడటం కోసం ఇష్టారాజ్యంగా పెడుతుంటారు 5-10 రూపాయల కోసం. ఇలాంటి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా వెంకటకృష్ణ గారు, ఇప్పుడు న్యాయస్థానం ఒక ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ, ప్రధాన బాధ్యత ఏమిటంటే ఒక వ్యక్తిని ఇష్టానుసారంగా పోలీసు వారు ఎగ్జిక్యూటివ్ అరెస్టు చేయకుండా లేదా అతను ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలనేది ప్రాథమిక బాధ్యత ఒక న్యాయస్థానాన్ని. ఈరోజు న్యాయస్థానం తన ప్రాథమిక బాధ్యత అయింది మళ్ళొకసారి మ్యాజిస్ట్రేట్లకి రిమైండ్ చేశారు అంతే. ఇప్పుడు ఈసారి మీరు చేసేటప్పుడు ఒకసారి కంటెంట్ వెరిఫై చేసుకోండి, ఏంటి వాళ్ళు నిజంగానే జరుగుతుందా లేదా అని. దీన్ని ఇంకో విధంగా ఆపాదించుకోవటం అంటే ఈ రోజు నుంచి నేను సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడినా నన్ను ఎవరు అరెస్ట్ చేయరు, ఈ రోజు నుంచి నేను ఏది పెట్టినా. ఇప్పుడు దీని అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయింది ఏంటంటే ద అండర్లయింగ్ ప్రిన్సిపల్ ఇక్కడ వెంకటకృష్ణ గారు ఏంటది, సోషల్ మీడియా ఇందాక మనకి సాగర్ గారు కూడా చెప్పారు, దాని గురించి ఒక విషయం చెప్పారు. సోషల్ మీడియా యొక్క సిగ్నిఫికెన్స్, దాని ఇంపార్టెన్స్, దాని ప్రాముఖ్యత ఈరోజు హైకోర్టు మరొకసారి మ్యాజిస్ట్రేట్లకు కూడా గుర్తు చేశారు. అంటే సోషల్ మీడియా అనేది ఒక వ్యక్తి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఒక వ్యక్తి మన మొబైల్లో ఉన్న దాని ప్రకారంగా తీసుకొని మనం ఏదైనా పెట్టేసి ఇష్టానుసారంగా తప్పించుకోవచ్చు శిక్ష అనుకుంటే కుదరదు. అని ఇదేదో కార్టే బ్లాంచ్ అంటాం మనం లీగల్ టర్మ్స్ లో, అంటే కంప్లీట్ పవర్ ఇచ్చేశారు, సోషల్ మీడియాలో ఏదన్నా పెట్టుకోవచ్చు అని ఎట్లా మాట్లాడతారండి. ఇప్పుడు నేను వినిపించింది ఏంటి, రిపీటెడ్ గా కనుక మీరు అఫెన్స్ చేసినా, మల్టిపుల్ అఫెన్సెస్ చేసినా, లేదు మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అనుకున్న విట్నెస్లని వీళ్ళని పోలీస్ ఇంట్రాగేషన్ కి మీరు అవసరం అనుకున్నా, ఇక్కడ మీరు దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, పోలీసు వారు గనక త్రూ ప్రాసిక్యూషన్ పోలీస్ ఇంట్రాగేషన్ కి ఈ వ్యక్తి మాకు అవసరము, సోషల్ మీడియా పోస్ట్ పెట్టిన వ్యక్తి మాకు అవసరం అని ఎస్టాబ్లిష్ చేయగలిగారు అనుకోండి, సో ఖచ్చితంగా మీ రిమాండ్ జరుగుతుంది. సో ఇక్కడ మీ రిమాండ్ జరగదు అని మీరు అనుకోవటం అనేది అసలు ఏంటంటే, నేను ఇంకేం చెప్తానంటే, ఎవరైతే ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీ ఒక వ్యక్తి అని మాట్లాడలేదండి, ఎవరైతే దీన్ని రాంగ్ గా ఇంటర్ప్రిట్ చేస్తున్నారో వాళ్ళ ఓన్ పీపుల్ కి వాళ్ళు హాని చేస్తున్నారు. ఎందుకంటే మీరేమన్నా చేసుకొని ఏం జరగదని చెప్తున్నారంటే అదే కదా జరిగితే ఈ సర్క్యులర్ ఉంది మీరు ఏదైనా చేసుకోమన్నారు కదా, మీరు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెట్టామంటే ఆ సర్క్యులర్ అలా ఇలా ఉందా అలా ఉందా అని అప్పుడు మాట్లాడాలి. ఇంకప్పుడు ఉమేష్ గారు ఒక చిన్న మాట ఇప్పుడు ఇదే సర్క్యులర్ ని అదే మేజిస్ట్రేట్ గారు ఆనర్ చేసి 41 నోటీస్ ఇచ్చేసి పోలీసులు ఇన్వెస్టిగేషన్ కి పర్మిషన్ అడిగినప్పుడు కోఆపరేట్ విత్ ది పోలీస్ అని చెప్తే ఆఫ్టర్ 2-3 సెషన్స్ పోలీస్ అరెస్ట్ చేస్తే ఏంటి పరిస్థితి, మళ్ళీ రిమాండ్ చేయొచ్చు, మళ్ళీ మ్యాజిస్ట్రేట్ రిమాండ్ చేయొచ్చు. ఎవరు చెప్పాడు చేయకూడదని, ఎక్కడుంది చట్టం, ఇంటర్ప్రిటేషన్ వాళ్ళకి ఇష్టం వచ్చేట్టు చేస్తారు అనమాట. అది తప్పు కదా, నేను అదే చెప్తున్నా అండి. ఇప్పుడు ఎట్లాగంటే నేను ఏమంటానంటే, హాఫ్ బేక్డ్ నాలెడ్జ్ తో లేదా విషయం మీద పూర్తి అవగాహన లేకుండా మాట్లాడితే ఎవరికైతే మీరు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో అందరికన్నా ముఖ్యంగా మీరు వాళ్ళకి హాని చేస్తున్నట్టు. ఇప్పుడు మీరు ఏదైతే చెబుతున్నారో ఈ సర్క్యులర్ వచ్చింది మీరు సోషల్ మీడియాలో పెట్టుకోండి అని మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ మీరు ఇస్తున్నారో, మీరు ఫస్ట్ మీ ఓన్ పీపుల్ కి మీరు హాని చేస్తున్నారు, మీ పార్టీ కార్యకర్తలు. ఉద్దేశం అదే కదా, వాళ్ళ ఉద్దేశం అదే కదా. వాళ్ళకి నిజం చెప్పాలి ముందు. దే షల్ బి సమ్ న్యూట్రల్ పర్సన్ హూ హ్యాస్ టు టెల్ వాట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ఆర్ లెటర్ అండ్ స్పిరిట్ ఆఫ్ దిస్ సర్క్యులర్. అది చెప్పకుండా లెటర్ అండ్ స్పిరిట్ ఏంటి, ఇష్టానుసారంగా అనవసరంగా ప్రతి చిన్న విషయానికి పోలీసు వారు ఏదో ఇన్ఫ్లుయెన్స్ గురయ్యి కేసు పెట్టారు కదా అని చెప్పి మీరు ఇన్ఫ్లుయెన్స్ గురై రిమాండ్ చేయవాకండి అని చెప్పి మ్యాజిస్ట్రేట్లకి హానరబుల్ హైకోర్టు 21 పరిగణలోకి తీసుకుంటూ చెప్పిన ఒక సారాంశం. అంతేగాని మీరు బూతులు తిడుతూ పోస్టులు పెట్టినా మీకేం కాదు, మీరు దాన్ని ఏ విధంగా వాడుకున్నా సోషల్ మీడియాని మిమ్మల్ని ఎవరు చేయలేరు అని చెబుతున్నారంటే, రేపు ఉదయం ఎవరైతే పెడతారో వాళ్ళ కాన్సిక్వెన్సెస్ అన్ని వాళ్ళు ఏదైతే ఫేస్ చేయాల్సి వస్తుందో లీగల్ కాన్సిక్వెన్సెస్ దానికి మీరే ప్రేరేపించినట్టు కదా. ఈ సింపుల్ పాయింట్ అర్థం చేసుకోవట్లా. అంటే సోషల్ మీడియాలో ఉన్న ఇంపార్టెన్స్ ని, సోషల్ మీడియాలో ఉన్న ప్రాముఖ్యతని ఈ రోజు హానరబుల్ హైకోర్టు వారు దృష్టిలో పెట్టుకొని మ్యాజిస్ట్రేట్స్ కి కొన్ని ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఎవరైతే నిజంగా బాధించబడుతున్నారో నేను ఒకటి చెప్తాను వెంకటకృష్ణ గారు, బికాస్ ఇది మనందరికీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే,
ప్రభుత్వాలు మారుతున్నా, ప్రభుత్వాలు పైన చాలా మంచి చేయాలని ప్రభుత్వాలు అనుకున్నప్పటికీ కింద కొన్ని మనకు తెలియకుండా జరుగుతూ ఉంటాయి. ఎవరో ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన ఫాలోవర్ వెళ్ళిపోయి ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళిపోయి మీరు ఈ కేసు కట్టాల్సిందేనండి, లేదంటే మా ఎమ్మెల్యే గారికి ఇబ్బంది అయిపోతుంది, మాకు ఇబ్బంది అయిపోతుంది, మేము గొడవలు చేస్తాం, రాస్తా రోకోలు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని ప్రెషర్ ఉంటుంది. వేరే ప్రెషర్ ఉంటుంది, వానికి వేరే అవకాశం ఉండదు, చేయాల్సి వస్తుంది. చేసిన తర్వాత రిమాండ్ మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెట్టాలి. మ్యాజిస్ట్రేట్ గారు ఇప్పుడు ఏం చెప్తారు, ఏముందండి ఆయన ఏదో అక్కడ వాటర్ రావట్లేదని అడిగారు, రోడ్డు బాగాలేదని అడిగారు, దీని మీద ఏంటంటే మీరు నోటీస్ ఇచ్చి పంపించండి అంటే అప్పుడు వాళ్ళు కూడా పోలీసు వారు ఏం చెప్తారు, మేము రిమాండ్ చేయడానికి ప్రయత్నించాం బాబు, మా వల్ల కాలేదు, మ్యాజిస్ట్రేట్ గారు ఇవ్వద్దన్నాను, మేము పంపించేస్తామని చెప్తారు. అలాంటి ఏదైతే జెన్యున్ కేసుల్లో లోకల్ గా ప్రెజర్ ఉన్న పోలీసు వారికి కూడా ఒక వెసులుబాటు, నిజం చెప్పాలంటే ఒక రాజకీయంగా ఒకళ్ళు ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తే దానిలో వెసులుబాటు, అది న్యాయస్థానం అది చెయ్యాలి. ఈ రోజు న్యాయస్థానం మనం అప్రిషియేట్ చేయాలి చేసినందుకు. అదే కదా, చాలా వెల్కమింగ్ అండ్ నీడీ సర్క్యులర్. ఇది నీడీ సర్క్యులర్. దానికి మీరు సోషల్ మీడియాలో మీరు ఇష్టానుసారంగా మాట్లాడేసి మీరు ఏదన్నా మాట్లాడండి, ఇది మీరు ఎలా మాట్లాడినా సరే మీకు ఏం జరగదు, ఈ రోజు ఈ సర్క్యులర్ వచ్చింది, మ్యాజిస్ట్రేట్లు ఎవరు రిమాండ్ చేయరని చెప్పడం అంటే అంత హాస్యం. మీ వాళ్ళకే మీరు అంటే ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ బ్యాక్ స్టాబింగ్ యువర్ ఓన్ పీపుల్. మీ వాళ్ళనే మీరు బ్యాక్ స్టాబ్ చేస్తున్నట్టు. ఇది దిస్ ఇస్ నాట్ రైట్. వాళ్ళకి కావాల్సింది వాళ్ళకు వాళ్ళు బ్యాక్ స్టాబింగ్ చేయడం అనే విషయం వాళ్ళకి తెలిసే ఉద్దేశపూర్వకంగానే బ్యాక్ స్టాబింగ్ చేస్తూ వీళ్ళు ఏమైపోయినా పర్లేదు, ఏది వాళ్ళ కార్యకర్తే ఆయన కాలు కింద పడితే కూడా ఎలాగైతే మాయ చేసే ప్రయత్నం జరుగుతోందో ఇది కూడా అంతే. మన కార్యకర్తల ఏమైపోతే మనకెందుకు, మన వాళ్ళని అడ్డం పెట్టుకుని దాడులు చేయించాలని. ఇది ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు ఈ వాళ్ళ మీడియా ద్వారా, సాగర్ గారు వాళ్ళ మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిస్తున్న మాటలు కానీ లేకపోతే ఈ కథనాలు కానీ ఇవన్నీ చూసి వైసీపీ కార్యకర్తలు ఏమర్థం చేసుకోవాలి? ఇప్పుడు కావాలనే మీడియాలో ఇప్పుడు మీరు పెట్టారు డిబేట్ ని, మనము సర్క్యులర్ ని పాజిటివ్ గా సమాజానికి ఉపయోగపడేలాగా ఇంటర్ప్రిటేషన్ చేసుకొని అది తప్పు, అది కరెక్ట్, ఇట్ ఈస్ ఫర్ గుడ్ పీపుల్, బ్యాడ్ ఫర్ బ్యాడ్ పీపుల్ అని మనం చెప్తున్నాం. ఇది కానీ అక్కడ ఏం జరుగుతుందంటే, అక్కడ ఆ మీడియాలో నేను చూశాను, ఆ మీడియాలో ఏం జరుగుతుందంటే రెడ్ బుక్, ఎవరు పడితే వాళ్ళు కేసులు వేయడానికి లేదు, సోషల్ మీడియాని కట్టడి చేస్తారా, సోషల్ మీడియాలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఏమవుతుంది, ఈ రకమైనటువంటి మాట్లాడి వాళ్ళు ఒక సమాజంలో వాళ్ళ కార్యకర్తలకు లేకపోతే కొద్దిగా పర్వర్టెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఆ పర్వర్టెడ్ పీపుల్ వాళ్ళందరికీ కూడా దే ఆర్ గివింగ్ మెసేజ్, మీరు ఏమైనా చేసుకోండి, పోతే మీరు పోతారు, రేపొద్దున జరిగేదో జరుగుతుంది, సమాజంలో అండర్స్ట్ క్రియేట్ చేసేసి జరుగుతున్నటువంటి మంచి పరిణామాలన్నింటినీ కూడా ఈ రకమైనటువంటి యాక్టివిటీతో దాన్ని కొద్దిగా సప్రెస్ చేయడానికి ట్రై చేసేటువంటి కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు. నేనేమంటే దానివల్ల నష్టం ఎవరికి, వాళ్ళక, మనక, సమాజానిక అంటే కంప్లీట్ గా సమాజానికే. ఒక అండ్రెస్ట్ క్రియేట్ అయితే సమాజం మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. సమాజంలో వాళ్ళు ఉంటారు, మనం ఉంటాం, అది వాళ్ళనే కబలిస్తారు. ఎవరైతే దీన్ని ముందుకు తీసుకోబోతున్నారో వాళ్ళనే తినేస్తుంది. అది పులి మీద స్వారీ లాంటిది. అదంతా కూడా పులిని ఎప్పుడు ఎక్కకూడదు, ఎక్కితే దిగడానికి అవకాశం లేదు. వాళ్ళు ఎక్కేసారు, దాని నుంచి దిగలేని పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఈ రోజు వాళ్ళకి ఇష్టం వచ్చేట్లు రాసుకుంటున్నారు. సమాజంలో పంపించే బ్యాడ్ మెసేజ్ ఇప్పటికే చాలా పంపించారు. ఇప్పుడు దాన్ని ఇంకా పంపు చేసి వాళ్ళు దాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారో, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజానికాన్ని ఏం చేయదలుచుకున్నారో, ఆంధ్రప్రదేశ్ యొక్క యువత యొక్క భవిష్యత్తుని ఏం తెలుసుకున్నారో నాకైతే అర్థం కావటం లేదు. వాళ్ళకి కావాల్సింది రాజకీయం, వాళ్ళకి కావాల్సింది రాజ్యకాంక్ష, వాళ్ళకు ఉండేటటువంటి రాజ్యాన్ని పరిపాలించడం, మిగతా వాళ్ళని బానిసలుగా చూడటం, వాళ్ళేసి ఎంగిలి మెతుకుల కోసం అని చెప్పేసి మిగతా వాళ్ళు ఎదురు చూడాలనేది తపన, కోరిక ఉన్నటువంటి మనస్తత్వం ఉన్నటువంటి. ఓవరాల్ గా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, హానరబుల్ హైకోర్టు వారు ఇచ్చిన సర్క్యులర్ పౌరుల హక్కులను కాపాడే విధంగా అద్భుతమైన, గుడ్ ఫర్ గుడ్ పీపుల్, బ్యాడ్ ఫర్ బ్యాడ్ పీపుల్, వాళ్ళు అంతే. ఎందుకంటే అదే ఇందాక చెప్పినట్టుగా మంచి వారిని కాపాడుతుంది, చెడ్డవారిని శిక్షిస్తుంది. దట్ ఈస్ లా. అదే జరుగుతుంది ఇక్కడ. కాకపోతే దీన్ని ఇష్టారాజ్యంగా మాట్లాడేసుకుని చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయంలో కానీ లేకపోతే వాళ్ళ ఆలోచనల విషయంలో కానీ క్యాడర్ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నాశనం అయ్యేది మీ జీవితాలు. మిమ్మల్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు ఏదో మీ చేతిలో ఫోన్ ఉంటే దాన్ని గన్నుగా వాడమని చెప్తున్నారు అంటేనే ఆ గన్నుతో ఎదుటి వాళ్ళని కాల్చేయమని చెప్తున్నారు. కాల్చిన వాడు ఎప్పుడు హంతకుడి కిందే లెక్క.
అది గమనించుకోవాలి. మీరు జగన్ చెప్పాడు కదా ఎవరిని పడతాడు కాల్ చేద్దాం దీంతో అని అంటే మీరు హంతకులు అయిపోతారు. ఆయన బాగానే ఉంటాడు, అవతలోడు చచ్చిపోతాడు, మీరు జైల్లో ఉంటారు. ఇది గమనించుకొని కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ సాగర్ గారు అండ్ ఉమేష్ చంద్ర గారు అండ్ బాలా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాళ డిబేట్.